శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడుతూ తాను చెప్పవలసినటువంటి నీతివాక్యములనన్నిటినీ ఉపదేశించిన తరువాత చిట్ట చివరగా ప్రసంగాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అంటాడు. సకల పుణ్యకర్మ చెయ్యమును ఒక దశ వినుము పాడి తప్పకునికి ఒక్క దిక్కు. దీని శృతులు తెలిపెడునెడ పాడి కలిమి ఎందు పెద్దగా నుతించే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, మనిషి తన జీవితంలో చేసినటువంటి పుణ్యముల యొక్క సమూహాన్నంతటినీ కూడా త్రాసులో ఒక పక్కన పెట్టి ఆయన యొక్క ధర్మానుష్ఠాన శక్తిని అంతటినీ ఒక పక్కన పెడితే ప్రమాణములైనటువంటి వేదములు ఆయన చేసినటువంటి ధర్మానుష్ఠానము వైపే మొగ్గుతాయి. అంటే చాలా చాలా పెద్ద పెద్ద పుణ్యకార్యాలు చేశాము అనడం వల్ల లభించేటటువంటి పుణ్యం కన్నా, దాని వలన కలిగేటటువంటి చిత్తశుద్ధి కన్నా, దాని వలన కలిగేటటువంటి దైవానుగ్రహం కన్నా, నిజానికి ఎవరికి సమధికంగా దైవానుగ్రహం కలుగుతుంది అంటే ఎవరికి ధర్మమునందు పూనిక ఉన్నదో, ఎవరు ప్రమాణ గ్రంథములైనటువంటి ఆ శృతి స్మృతి పురాణాదులు ధర్మమును చెప్పాయో దాన్ని పాటిస్తారో అటువంటి వారి పట్ల శృతులు ఎక్కువ అనుగ్రహాన్ని వర్షిస్తాయి. అంటే ఈశ్వరానుగ్రహము వారి యందు ఎక్కువ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు అప్పుడప్పుడు పుణ్యకర్మలు ఆచరించి ఉండి ఉండవచ్చుగాక, యజ్ఞయాగాదులను నిర్వర్తించి ఉండి ఉండవచ్చుగాక, పాత్రులకు దానములు చేసి ఉండవచ్చుగాక. కానీ వీటన్నిటికన్నా గొప్పది ఏది అంటే కష్టంలోనూ సుఖంలోనూ కూడా ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఎవడు ధర్మాన్ని అనుష్ఠించాడో అటువంటి వాడి పట్ల భగవంతుని యొక్క అనుగ్రహం విశేషంగా ఉంటుంది. కాబట్టి ధర్మరాజు గారు అటువంటి ధర్మానుష్ఠాన తత్పరుడు అయినప్పుడు ఈశ్వరానుగ్రహం ప్రస్ఫుటంగా ఎవరి వైపు ఉంటుంది? అది ధర్మరాజు వైపు ఉండే అవకాశమే ఉంటుంది. అట్లా ఉన్నప్పుడు ధర్మరాజు పొందేటటువంటి విజయం తథ్యం తప్ప కొన్ని పుణ్యకార్యములు చేసినంత మాత్రం చేత నీ కుమారుడైనటువంటి దుర్యోధనుడు తప్పకుండా విజయం సాధిస్తాడు అని చెప్పడం సాధ్యమయ్యే విషయం కాదు అని తేల్చి తీర్పు చెప్పి ఒక మాట అంటాడు. ఒకరిని చేతిప్రోవును తదున్నతి ప్రాపునుగాంచి ఎల్ల వెంటకును కొరంతలేక పొగడందగు సంపదనుంది అట్టి దాతకు తుది కీడు చేసిన కృతఘ్నుని పీనుగునైన రోత ఉట్టక కబళింప కుక్కలు ఒడంబడునే కురువంశవర్ధన. ఒక వ్యక్తి దీనుడై ఉండవచ్చు, నిర్ధనుడై ఉండవచ్చు, అవసరములలో ఉన్నవాడై ఉండవచ్చు, ఆపద పొంది ఉండవచ్చు. అటువంటి వ్యక్తిని వేరొక వ్యక్తి ఆదుకున్నాడు, ఆదుకుని వృద్ధిలోకి తీసుకొచ్చాడు, ఎంతో సంపద చేకూర్చాడు. ఆ రెండవ వారి వలన మొదటివాడు ఎంతో అభ్యున్నతిని పొందాడు. దానికి తోడు ఆ సంపదల వలన ఎంతో సంతోషాన్ని అనుభవించాడు.
ఇంత సంతోషానికి, ఇంత సంపదకి, తన అభివృద్ధికి కారణమైనటువంటి వ్యక్తి పట్ల కీడు చెయ్యాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ చేసినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతతో ప్రవర్తించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క శవాన్ని కుక్కలు కూడా ముట్టుకోవడానికి ఒప్పుకోవు. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, అటువంటి నైత్యమునకు ఎవ్వరూ పాల్పడకూడదు. అంటే విదురుడి దృష్టిలోనే కాదు, ఈ జాతి యొక్క జీవన విధానంలో అత్యంత ప్రధానమైనది ఏది అంటే ఒకరు చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుంచుకోవడం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడే నేర్పరి సుమతి. మనకి ఉపకారం చేసిన వారికి ప్రత్యుపకారం చేయడం పెద్ద విషయం ఏం కాదు. కానీ మనకి అపకారం చేసిన వారికి కూడా తిరిగి ఉపకారం చెయ్యగలిగినటువంటి బుద్ధి చాలా గొప్ప బుద్ధి. కృతజ్ఞతా లక్షణము సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి సిద్ధాంతము. చేసినటువంటి ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని ఎవరు తిరిగి ప్రత్యుపకారం చెయ్యడానికి అన్ని వేళలా సిద్ధపడి ఉంటారో అటువంటి కృతజ్ఞుడి పట్ల ఈశ్వరుడు సంతోషాన్ని పొందుతాడు. అంతే తప్ప చేసిన ఉపకారాన్ని మరిచిపోయి ప్రవర్తించేవాడు ఎవరుంటాడో వాడు కృతజ్ఞుడు. ఉపకారాన్ని మరిచిపోవడం కాదు, ఉపకారం చేసిన వాడికి కీడు తలపెట్టినటువంటి వాడు మరింత పాపాత్ముడు. అతని యొక్క కళేబరాన్ని కుక్కలు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడవు అంటున్నాడు విదురుడు. అంటే కృతజ్ఞతా దోషం ఎంత ప్రమాదకరమైనదో తెలుస్తుంది. రామాయణం కిష్కింధకాండలో లక్ష్మణస్వామి అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతజ్ఞునో నాస్తి నిష్కృతి అంటాడు. ఎంతటి మహాపాతకములు చేసిన వారికైనా పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తం ఉంటుందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతజ్ఞతా లక్షణంతో ప్రవర్తించేటటువంటి వాడికి నిష్కృతి లేదు. కృతీచ ప్రతికర్తవ్యం ఏష ధర్మ సనాతన అంటారు సుందరకాండలో. చేసిన ఉపకారానికి జ్ఞాపకం ఉంచుకుని ప్రత్యుపకారం చెయ్యడం అనేటటువంటిది సనాతనమైనటువంటి ధర్మం. అటువంటిది మరిచిపోయి ఉపకారం చేసినటువంటి పాండురాజు యొక్క తనయులకు కీడు తలపెట్టావు అంటే సాక్షాత్తుగా తమ్ముడైనటువంటి పాండురాజుకి కీడు తలపెట్టినట్టు కదా. ఆయన రాజ్యం చేసినటువంటి సమయంలో ఎంతో సంపదని తీసుకొచ్చాడు, ఎంతో గౌరవించాడు, నీకు సమున్నత స్థానం ఇచ్చాడు, అంత గౌరవించాడు, సకల భోగ భాగ్యాదులను ఇచ్చాడు. ఆయన శరీర పతనానంతరము ఆయన కుమారులకు దక్కవలసినటువంటి అర్ధరాజ్యం దక్కేటట్టుగా చూడడంలో చొరవ తీసుకోవలసినటువంటి కర్తవ్యం పెదతండ్రిగా నీ యందు లేదా? దానిని విస్మరించడమే కాకుండా నీ కొడుకు దుర్యోధనుడు కోరుకుంటున్నాడని మొత్తం రాజ్యం దుర్యోధనుడికి కట్టపెట్టి అవసరమైతే పాండవుల్ని సంహరించడానికి ప్రయత్నం చేస్తావా? అటువంటి పనులు చేసేటటువంటి వాడికి నిష్కృతి ఉంటుందా? కాబట్టి ఆ పని వద్దు, నా మాట విను. ధర్మరాజు గారిని పిలిచి ఆయనతో మాట్లాడి సంధి చేసుకుని వాళ్ళకి వెళ్ళవలసినటువంటి అర్ధరాజ్యాన్ని వాళ్ళకి కట్టపెట్టు. దాని చేత మరణించిన నీ సోదరుడు పాండురాజు సంతోషిస్తాడు, భగవంతుడు సంతోషిస్తాడు, మీ యొక్క శీల వైభవం నిలబడుతుంది. అన్నిటికన్నా అన్నదమ్ములు కలిసి బ్రతకడం అనేటటువంటిది ప్రారంభం చేస్తే లోకం అంతా కూడా సంతోషిస్తుంది. అది సత్సంప్రదాయం. కాబట్టి దానిని పాటించవలసినది అని విదురుడు తన ప్రసంగాన్ని పూర్తి చేశాడు. విన్నటువంటి ధృతరాష్ట్రుడు అన్నాడు, నువ్వు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత నా మనసు నిర్మలమైంది, నా బుద్ధి తేటతెల్లమైంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది. తప్పకుండా నేను ధర్మరాజుని పిలిచి సంధి చేసుకుని అతనికి ఇవ్వవలసినటువంటి రాజ్యాన్ని అతనికి ఇచ్చేస్తాను. అటువంటి ధర్మాన్ని ఆచరించడం చేత లాభము కీర్తి కలుగుతాయి. నాకు ఈ విషయంలో స్పష్టత ఏర్పడింది అన్నాడు. విదురుడు మనసులో ధృతరాష్ట్రుడు పలికినటువంటి పలుకులకు చాలా సంతోషించినప్పటికీ ఈ మాట మీద నిలబడగలడా? రేపు అట్లా అర్ధరాజ్యం ఇవ్వడానికి దుర్యోధనాదులను సంప్రదించినప్పుడు వాళ్ళు వైముఖ్యాన్ని ప్రదర్శిస్తే కాదని శాసించి తన మాటకు తాను కట్టుబడగలడా అన్న విషయంలో మనసులో సందేహాన్ని పొంది ఉన్నాడు. సరే, ఆ సమయంలో ధృతరాష్ట్రుడు, నువ్వు ఇప్పటి వరకు నాకు ఎన్నో నీతులను ప్రవచించావు, చాలా సంతోషం.
నాకు ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడడానికి అవసరమైనటువంటి విషయాల్ని కూడా బోధ చేయవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు వెంటనే ఆ విదురుడు అన్నాడు, అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయములను ప్రబోధం చెయ్యడానికి కావలసిన అధికారం నాకు లేదు. అటువంటి అధికారం కలిగినటువంటి మహానుభావుడు సనత్సుజాతుడు. ఆయన ఎప్పుడో పుట్టినటువంటి వాడు, కానీ కాలమునకు వశపడడు కాబట్టి ఎప్పుడూ బాలుడిగానే ఉంటాడు. అటువంటి సనత్సుజాతుడిని పిలిపించి ఆయన చేత నువ్వు ఆ ఆధ్యాత్మిక విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యమన్నాడు. అంటే ఆయన ఎక్కడో దూరంగా ఉంటాడు. అటువంటి సనత్సుజాతుడు ఎట్లా వస్తాడు, వచ్చి నాకు ఎట్లా ప్రబోధం చేస్తాడని అడిగాడు. అక్కరలేదు, భక్తితో పిలిస్తే తప్పకుండా వస్తాడని పరమ ధార్మికుడైనటువంటి విదురుడు సనత్సుజాతుడిని ధ్యానం చేసి ఆహ్వానం చేశాడు. విదురుడి మనసులో ధ్యానం చేసినంత మాత్రం చేత ఆ ఆహ్వానాన్ని అందుకున్నటువంటి సనత్సుజాతుడు పరమ సంతోషంతో బయలుదేరి వచ్చాడు. మహాపురుషుల యొక్క లక్షణం అలా ఉంటుంది. కేవలం ఒక్కసారి మనసులో స్మరించినంత మాత్రం చేత యువతల వారి యొక్క శీల వైభవాన్ని, ధార్మిక ప్రవృత్తిని దృష్టిలో పెట్టుకొని వెంటనే బయలుదేరి వస్తారు. ఆ ధ్యానశక్తి అంత గొప్పది. మంచి మనసున్నవారు ఒక్కసారి స్మరించినంత మాత్రం చేత దేవతలు కూడా పలుకుతారు. అందుకే సకృన్నత్వా నత్వా అంటుంటారు శంకర భగవత్పాదులు. ఒక్కసారి తెలిసి కానీ తెలియక కానీ అట్లా నమస్కరించినంత మాత్రం చేత ధర్మాత్ములైనటువంటి వారికి లభించవలసినటువంటి ప్రయోజనం లభిస్తుంది. అందుకే వెంటనే సనత్సుజాతుడు బయలుదేరి వచ్చాడు. రాగానే విదురుడు లేచాడు, గబగబా సాష్టాంగ దండ ప్రణామములను ఆచరించాడు. ఆచరించి అర్ఘ్యపాద్యాదులిచ్చి ఉచితాసనం చూపించి కూర్చుండబెట్టాడు. నమస్కారం చేశాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే కన్నులు లేవు కాబట్టి ధృతరాష్ట్రుడికి సనత్సుజాతుడు వచ్చినట్టు తెలిసే అవకాశం లేదు కదా. కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని బట్టి, విదురుడు పడుతున్నటువంటి సంతోషాన్ని బట్టి బహుశः సనత్సుజాతుడు వచ్చాడు అని గమనించాడు. ఆయన వచ్చారు అన్న విషయాన్ని ధృతరాష్ట్రుడితో ప్రకటనంగా చెప్పినటువంటి విదురుడు ధృతరాష్ట్రుడు కూడా నమస్కరించేటట్టు సాదర స్వాగతం పలికేటట్టు చేశాడు. తదనంతరం ఆ ధృతరాష్ట్రుడు అడిగినటువంటి ప్రశ్నలకు జవాబుగా సనత్సుజాతుడు ఎన్నో ఆధ్యాత్మిక విషయములను ప్రబోధం చేశాడు. నిజంగా ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, ఉద్యోగ పర్వంలో ఈ రాత్రి ఏదైతే ధృతరాష్ట్రుడు గడిపాడో అది సమున్నతమైనటువంటి రాత్రి. ఒక వ్యక్తి జీవితం తెల్లవారిపోవడానికి అటువంటి రాత్రి ఒక్క రాత్రి చాలు. ఎందుకని అంటే ఆ రోజు సూర్యాస్తమయమైన తరువాత పరమ ధార్మికుడైనటువంటి సంజయుడు వచ్చి మాట్లాడి వెళ్ళాడు. తదనంతరం విదురుడు వచ్చాడు. సాక్షాత్ ధర్మదేవతా స్వరూపమైనటువంటి విదురుడే వచ్చి ఎన్నో నీతులను మాట్లాడాడు. ఆ విదురుడు ఉండగానే సనత్సుజాతుడు వచ్చాడు. సనత్సుజాతుడు వచ్చి ఎన్నో ఆధ్యాత్మిక విషయములను ప్రబోధం చేశాడు. ఈలోగా తెల్లవారిపోయింది. అంటే నిజంగా ఒక రకంగా ఆలోచిస్తే ధృతరాష్ట్రుడంతటి అదృష్టవంతుడు ఎవరుంటాడు? ఒక్క రాత్రి ముగ్గురు మహాపురుషుల యొక్క దర్శనాన్ని పొందడం కాదు, ముగ్గురు మహాపురుషులు కూడా ఆయన అనుష్ఠించవలసినటువంటి ధర్మం గురించి, తీసుకోవలసిన నిర్ణయం గురించి, లౌకిక విషయాల దగ్గర నుంచి ఆధ్యాత్మిక విషయాల వరకు ఆనాడు సందర్భానుసారంగా అన్వయమయ్యేటటువంటి విషయం దగ్గర నుంచి చిట్ట చివరికి దేశకాలములతో సంబంధం లేకుండా సమస్త జనులకు అందవలసినటువంటి ప్రయోజనకరమైన విషయముల వరకు గడించారు. అయితే ధృతరాష్ట్రుడు ఇంతమంది మహాత్ములు వచ్చినా, ఇంతమంది మాట్లాడినా దానిని సక్రమంగా అందుకుని ఉంటే, దానిని అనుష్ఠించి ఉంటే ఎంత గొప్ప స్థితిని పొంది ఉండేవాడు. అది పొందలేకపోవడం నిజంగా ధృతరాష్ట్రుడు చేసుకున్నటువంటి గొప్ప దురదృష్టం. అటువంటి స్థితిలో తెల్లవారిన తరువాత ధృతరాష్ట్రుడు సభ తీర్చాడు. ఆ సభ తీర్చిన తరువాత సంజయుడు సభాప్రవేశం చేశాడు. చూసినటువంటి ధృతరాష్ట్రుడు సభలో పెద్దలందరూ కూర్చుని ఉండగా
సంజయుడు వంక చూసి, నువ్వు ఉపప్లావ్యానికి వెళ్ళినటువంటి వృత్తాంతం, అక్కడ కృష్ణ పరమాత్మ పాండవులు మొదలైనటువంటి వారితో మాట్లాడడం వల్ల వచ్చినటువంటి సందేశం మొదలైన వాటినన్నింటినీ కూడా ఎరుకపరచవలసినది అని అడిగాడు. తాను ఉపప్లావ్యానికి బయలుదేరి వెళ్ళడం, అక్కడ ధర్మరాజు గారిని దర్శనం చేయడం, ధర్మరాజు గారు ఎంతో సంతోషంతో హస్తినాపురంలో ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు, ఆయన కుటుంబ సభ్యులు, పెద్దలైనటువంటి భీష్మాదుల యొక్క క్షేమాన్ని అడగడం, పెద్దలందరికీ నమస్కారం చేసినటువంటి వైనాన్ని వివరించిన తరువాత తిక్కనగారి భారతంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు వ్యాసభారతం కన్నా ఏమిటి అంటే, తన మనసుకి బాగా నచ్చినటువంటి సందర్భం, తన మనసుని హత్తుకున్నటువంటి సన్నివేశం ఏదుందో దానితో సంజయుడు ప్రారంభం చేశాడు. అది లోకంలో సర్వసాధారణమైన విషయం. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా వెడితే ఎంత ముఖ్యమైన విషయం మీద వెళ్ళినా అక్కడ మనసుకి హత్తుకున్నటువంటి సన్నివేశం ఏది ఉంటుందో దాన్ని మనం ఇతరులకు చెప్పేటప్పుడు మొట్టమొదట చెప్పడం ప్రారంభం చేస్తాం. అలాగే సంజయుడు కూడా చెప్పడం ప్రారంభం చేస్తూ అంటాడు, నేను మొట్టమొదట శ్రీకృష్ణ పరమాత్మని కలుసుకోవడం కోసమని వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆయన అంతఃపురంలో ఉన్నాడు. అంతఃపురంలో ఆయన ఉన్నటువంటి మందిరంలో ఆ కృష్ణ పరమాత్మని కలుసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి భటుల్ని అనుమతి కోరాను. లోపలికి వెళ్ళి వాళ్ళు కృష్ణ పరమాత్మ యొక్క అనుమతి ఇవ్వబడిందని, నేను లోపలికి ప్రవేశించవచ్చునని చెప్పారు. నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి సన్నివేశం పరమాద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూశాను. ధృతరాష్ట్ర మహారాజా, తానును సత్యభామయును ద్రౌపదియున్ నరుడున్ రహస్య గోష్ఠీ నిరతాత్ముడై సుతులు చేరని చెందని ఎట్టి చోట కాంతా నివహంబుగల్వ ప్రమదస్థితి నుండియు పిల్వపంచే నన్నా నలినోదరుండు హృదయంబున నీ దశ కుర్మి ఎట్టిదో. నేను వెళ్ళేటప్పటికి లోపలికి, ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఒక అద్భుతమైన సన్నివేశం. సంజయుడు చెప్తున్నాడు, శ్రీకృష్ణ పరమాత్మ హంసతూలికా తల్పం మీద పడుకుని ఉన్నారు. అర్జునుడు ఆయన పాదముల దగ్గర కూర్చుని ఉన్నాడు. కూర్చున్నవాడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క పాదములు రెండింటినీ తన ఒళ్ళో పెట్టుకున్నాడు. ఒళ్ళో పెట్టుకుని కృష్ణుడి యొక్క పాదములు ఒత్తుతున్నాడు. కృష్ణుడి యొక్క ఇల్లాలైనటువంటి సత్యభామ, అర్జునుడి యొక్క ఇల్లాలైనటువంటి ద్రౌపదీదేవి ఇద్దరూ కూడా వేరువేరు ఆసనములలో విడిగా ఆ తల్పమునకు ఆవలి వైపుకి కూర్చుని ఉన్నారు. ఆ సన్నివేశంలో ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. బావాబావమరుదులు ఇద్దరూ ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా వాళ్ళుంటే, వదిన ఆడపడుచులు ఎంత సంతోషంగా ఉండాలో అంత సంతోషంగా సత్యభామ ద్రౌపదీదేవి ఉన్నారు. అంతఃపుర కాంతలు శ్రీకృష్ణ పరమాత్మని సేవిస్తున్నారు. ఇటువంటి సమయంలో నేను వచ్చినటువంటి వైనాన్ని పంపించాను కబురుగా. వెంటనే సంజయుడు వచ్చాడని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ లోపలికి రమ్మని అనుమతినిచ్చారు. అటువంటి స్థితిలో నిజానికి కృష్ణ పరమాత్మ తన కుమారులు కూడా అక్కడికి రావడానికి వీలు లేదు అని చెప్పారు. ఆయన ఎంతో ప్రమోదంలో, ఆనందంలో ఉన్నారు. అంత సంతోషంగా వాళ్ళ నలుగురు మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్న సమయంలో కడుపున పుట్టిన కొడుకుల్ని కూడా వద్దన్నటువంటి కృష్ణ పరమాత్మ, నీ పనుపున రాయబారానికి నేను వచ్చాను అని కబురు చేస్తే దర్శనాన్ని అపేక్షిస్తున్నాను అని సందేశం పంపితే వెంటనే లోపలికి రమ్మని నాకు అనుమతినిచ్చాడు. అంటే నిజంగా కొడుకులు కూడా లోపలికి రావడానికి వీలు లేదని శాసనం చేసి ద్రౌపదీదేవి సత్యభామ వేరు ఆసనముల మీద కూర్చునుండగా అర్జునుడు పాదముల వద్ద కూర్చుని తన కాళ్ళు పడుతుండగా పరమ సంతోషంగా మాట్లాడుతున్నటువంటి ఆ కృష్ణ పరమాత్మ నీ యందు ఎంత ప్రేమ కలిగినవాడో, నీ దూతగా నేను వచ్చాను అని చెప్పేసరికి వెంటనే లోపలికి రమ్మన్నాడే. పంపించినటువంటి ధృతరాష్ట్రుడు అంత కుళ్ళు బుద్ధి మనసులో పెట్టుకుని సందేశాన్ని పంపించాడు. ధృతరాష్ట్రుడి పనుపన రాయబారిగా సంజయుడు వచ్చాడు అని తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ అంత ఆదర బుద్ధితో స్వాగతం పలికారు. ఇది ధృతరాష్ట్రుడికి తెలియవలసిన అవసరం ఉంది. అందుకు చెప్తున్నాడు సంజయుడు, నేను లోపలికి వెళ్ళాను.
వెంటనే కృష్ణ పరమాత్మ ఒక ఆసనాన్ని చూపించి నాకు అమర్చవలసినదిగా ఆజ్ఞాపించారు. ఆ ఆసనం తెచ్చి అక్కడ ఉంచారు. 2 మదపుటేనుగులు కూర్చునుంటే ఎలా ఉంటుందో ఆ కృష్ణార్జునులను చూసినప్పుడు అలా అనిపించింది. వాళ్ళు అంత సంతోషంగా ఉన్నారు. నేను కృష్ణ పరమాత్మ ఇచ్చిన ఆసనం మీద కూర్చోలేదు. నేను ఆ ఆసనాన్ని చేతితో తాకాను. నేల మీద కూర్చొని వారిద్దరి వంక చూసి నా నిన్నుదుట 2 చేతుల నుంచి అంజలి ఘటించి ఆ కృష్ణ పరమాత్మకు నమస్కరించాను. అంటే ఆ చెప్పడంలో, ఆ సన్నివేశాన్ని వర్ణించడంలో సంజయుడు పొందినటువంటి సంతోషము ఉన్నది. 2 అది తన హృదయం మీద ఎంత గాఢమైన ముద్ర వేసిందో, తన జీవితమే సాఫల్యమైనట్టుగా ఎంత సంతోషాన్ని పొందాడో, కృష్ణుడు చూపించినటువంటి నిరతిశయ ప్రీతికి సంజయుడు ఎంత కదిలిపోయాడో, పరమ ధార్మికుడు భక్తుడైనటువంటి సంజయుని యొక్క హృదయ స్పందన ఈ ఘట్టాన్ని ఆవిష్కరించడంలో అర్థమవుతుంది. 2 యుద్ధం వస్తుందేమో, వాళ్ళు రేపొద్దున్న శాంతికి ఒప్పుకోరేమో అని ఇక్కడ నువ్వు నీ కొడుకులు ఇంత మల్లగుల్లాలు పడిపోతున్నారు. అక్కడ వాళ్ళు పరమ సంతోషంగా మాట్లాడుకుంటున్నారు. బహుశः వాళ్ళు యుద్ధానికి అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనపట్టలేదు. ఎందుకు కనపట్టలేదు అంటే, యుద్ధమే వస్తే అలవోకగా గెలవగలమనేటటువంటి విశ్వాసం వారికి ఉండవచ్చు. అంత విశ్వాసం ఉన్నవాళ్ళు కాబట్టే ఆ కృష్ణార్జునులు ఇద్దరూ అసలు యుద్ధం గురించి ఆలోచించట్లేదు. ఆ గాంభీర్యం ఏం కనపడలేదు. వాళ్ళు ఎంత సంతోషంగానో ప్రమద స్థితి నుండి చాలా సంతోషమైనటువంటి స్థితిలో ఉన్నారు. అటువంటి వాళ్ళు యుద్ధాన్ని ఎంత తేలికగా తీసుకున్నారో, గెలవగలమన్న విశ్వాసం వారికి ఎంత ఉందో నువ్వు అర్థం చేసుకో. అది అర్థం చేసుకుంటే వాళ్ళని గెలవడం అంత తేలిక కాదన్న విషయం నీకు అర్థమవుతుంది. 2 వాళ్ళు నీరాయబారిగా నేనొచ్చాను అంటే నన్ను అంత గొప్పగా స్వాగతం పలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి మాట్లాడి అనుగ్రహించారు అంటే నీ మీద ఉన్న స్నేహభావాన్ని గుర్తెరుగు. అది నిలబెట్టుకునే ప్రయత్నం చేయి. దాన్ని పాడు చేసుకున్నావనుకో, అపాత్రుడవని నిరూపించుకున్నావనుకో, దాని వలన జరిగేటటువంటి పరిణామం ఒక్క నీ వరకు సరిపోదు. దాని వలన కులక్షయం అయిపోతుంది. మీ వారందరూ నశించిపోతారు. ఆ స్థితి కలగకూడదు అంటే వారు చూపించినటువంటి ప్రేమ ఏది ఉన్నదో అది నిలబెట్టుకునేలా నువ్వు ప్రతిస్పందించడం నేర్చుకో. 3 ఈ స్నేహం అవతల వైపు నుండి ఉండడం నీ అదృష్టం. దాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చెయ్యవద్దు. గౌరవాన్ని నిలబెట్టుకో, స్నేహాన్ని నిలబెట్టుకో అని ఆయన పొందినటువంటి అనుభూతిని సంజయుడు అసలు మొట్టమొదట ఆ కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వెళ్ళినటువంటి విషయం గురించి మాట్లాడాడు. మాట్లాడిన తరువాత ధృతరాష్ట్రుడు అన్నాడు, నువ్వు వెళ్ళినప్పుడు ఆ కృష్ణ పరమాత్మని చూశావు కదా, ఆ కృష్ణ పరమాత్మ ఏమన్నారు, నీకు ఏ భావన కలిగింది అని అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, ఈ ఇరువురం పంచిన పని చేయుదరటే ధర్మజునకు చేకూరని తలంపేయది, అతనిన్ దొడరుట ఏటికి యముని శిరము వ్రేయుట కాదే. ఈ కృష్ణార్జునులిద్దరూ ఇంతటి మహాశక్తివంతులే, లోకములనన్నింటినీ గెలవగలిగినటువంటి మహావీరులు. అటువంటి వీరులిద్దరూ ధర్మరాజు గారు ఏం చెప్తే చేస్తారట. ధర్మరాజు ఆజ్ఞకి వశవర్తులట. అటువంటి ధర్మరాజుని గెలవడం ఎవరికైనా సాధ్యమా? ఇటువంటి మహానుభావులు ఆయన ఆజ్ఞకి వశవర్తులు. ఆయన ఏం చెప్తే చేస్తారు. ఇటువంటి వీళ్ళు ధర్మరాజు మాట వినడానికి సిద్ధంగా ఉంటే ధర్మరాజుతో యుద్ధం చేయడం ఎంత కష్టమైన విషయం. ఈ విషయం నాకు ఊహకి రాగానే నిజానికి చాలా భయం వేసింది ధృతరాష్ట్ర మహారాజా. నిజంగా చెప్పాలి అంటే ఇక సంజయుడిని ఏ ప్రశ్న వేయక్కర్లేదు. ఇది వినగానే సంధి ఏ నియమాలతో చేసుకుందామని అడగాలి ధృతరాష్ట్రుడు. పైగా ముందు రోజు రాత్రి 3 మహానుభావులు చెప్పారు. అయినా ధృతరాష్ట్రుడి మనసులో కించిత్ కూడా స్నేహభావంతో అడుగులు వెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యం లేదన్న విషయం ఆయన వేసే ప్రశ్నల్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఏమన్నాడు కృష్ణుడు, నాకు ప్రధానంగా చెప్పమన్నాడు. అంటే వెంటనే కృష్ణుడు చెప్పినటువంటి మాటలు చెప్తూ సంజయుడు అన్నాడు, కృష్ణుడు
తన సందేశాన్ని నీకు వినిపించవలసినటువంటి అవసరం ఏర్పడినప్పుడు, నువ్వు నిండు సభలో ఉన్నప్పుడు, నీ కొడుకులు ద్రోణుడు, కృపుడు, భీష్ముడు మొదలుగా కలిగినటువంటి పెద్దలందరూ ఉన్నప్పుడు చెప్పమని చెప్పాడు. కాబట్టి ఇప్పుడు అందరూ ఉన్నారు కనుక సభలో కృష్ణుడు చెప్పిన మాటలు చెప్తున్నాను. అయ్యజాతశత్రుడలుగుట నీళ్లుల నగ్ని పుట్టినట్టిదయ్యే, మీకు నార్ప వెరవు లేదు, నేర్పుమై ఇంక కావింపవలయు పనులు వినుడు మీరు. కృష్ణ పరమాత్మ చెప్పిన విషయం ఏమిటంటే, ధృతరాష్ట్ర మహారాజా, అజాతశత్రువైనటువంటి ధర్మరాజుకి ఆగ్రహం కలిగింది. ఇప్పుడు ఆయనకి ఆగ్రహం కలగడము అంటే నీళ్లలో నిప్పు పుట్టడం లాంటిది. అసలు ఆయనకి కోపమే రాదు, అటువంటి వాడికి కోపం వచ్చింది. కోపం వచ్చింది కాబట్టి నీళ్లలో నిప్పు పుట్టినట్టు. ఇక దాన్ని ఆర్పడం ఎవరికీ సాధ్యం కాదు. నిప్పు పుడితే నీళ్లతో ఆర్పుతారు, నీళ్లలో నిప్పు పుడితే ఇక దేంతో ఆర్పుతారు? ఇక ఆర్పడం సాధ్యం కాదు. కాబట్టి మీ చేయి దాటిపోతోంది. ఇప్పుడు ధర్మరాజు గారి యొక్క కోపాన్ని తగ్గించగలిగినటువంటి శక్తి కానీ, ఉపాయం కానీ, బుద్ధి కానీ, చతురత కానీ మీ యందు లేదు. కాబట్టి మీరు చెయ్యవలసిన కొన్ని పనుల గురించి మీరు ఆలోచన చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఇక ధర్మరాజు చాలా కోపంగా ఉన్నాడు కాబట్టి మీరేం చెయ్యాలి అంటే, మీకు ఎవరెవరు ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఉన్నారో, యోగ్యులైన వారు ఉన్నారో వారందరినీ పిలిచి మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులన్నిటినీ దానం చేసేసేయండి. స్నేహితులను, చుట్టాలను, ఆశ్రితులను పిలిపించి ఇత పూర్వం వారు మిమ్మల్ని ఆదుకున్నవారు కనుక ఆ సౌహార్ద్రతతో వారిని మనసారా సత్కరించండి. మీ కోరికలకు అనుకూలంగా మీ ఇంద్రియాలు సంతోషించేటట్టుగా ఏ సుఖాలను పొందాలనుకుంటున్నారో ఆ సుఖాలను అనుభవించండి. మీ భార్యల్ని, బిడ్డల్ని ఎవరిని ఏ విధంగా ప్రేమతో చూస్తే బాగుంటుందో, ప్రీతి నిండేటట్టుగా ఏది చేస్తే బాగుంటుందో అటువంటి క్రియలన్నింటినీ కూడా స్వేచ్ఛగా ఆచరించండి. ఎందుకనంటే ధర్మరాజు గారు అలిగాడు కాబట్టి ఇక మీరు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని యుద్ధానికి రావలసి ఉంటుంది. ఇక ఇంటికి వెడతారన్న నమ్మకం లేదు కనుక ఈ పనులు చక్క పెట్టుకుని మీరు వచ్చేయడం మంచిది అని ఇంకొక మాట కూడా చెప్పాడు కృష్ణుడు. ఎందును ఎవ్వరుంబడని ఎంతయు కష్టము పాటు వచ్చినన్ కొందల మంది పాండువిభు కోడలు దవ్వులనున్న నన్ను గోవిందుడా కావుమంచు బలవించుట ఈగగరాని అప్పు బోలెన్ తలపోయ వ్రేగయి చిలింపక ఉన్నది ఎప్పుడున్ మదిన్. ఆలోచన చేస్తే నిజానికి ఎప్పుడూ ఈ లోకంలో ఎవరూ పొందనటువంటి పెద్ద ఆపదని ద్రౌపదీదేవి పొందింది కదా. 5 భర్తలు అక్కడే ఉండగా ఆమెకు అంత అవమానం జరుగుతుంటే ఎక్కడో దూరంగా ఉన్నటువంటి నన్ను గోవిందుడా అని పిలిచి మాన సంరక్షణ చేసుకోవలసినటువంటి దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి అంటే ఆనాడు కౌరవులు చేసినటువంటి ఆగడానికి తగినటువంటి ప్రతీకారం జరగాలి. అది నా మనసులో అలాగే నిలబడిపోయింది. ఆనాడు ద్రౌపదీదేవి అరిచినటువంటి అరుపు, ఆమె చేసిన శరణాగతి, అందులో ఉన్న ఆర్తి, ఆమె పొందిన బాధ నా మనసులో అలాగే నిలబడి ఉన్నాయి. అయినప్పుడు ఆ తీర్చరానటువంటి అప్పు ఒకటి మిగిలిందే, దాన్ని చెల్లించవలసినటువంటి సమయం ఆసన్నమైంది. అంటే ఆనాడు మీరు చేశారు, ఇప్పుడు దానికి ప్రతిక్రియ జరగాలి. అది ఎప్పుడు జరుగుతుందా అని ఆలోచనలో ఉన్నాను. కాబట్టి ఈ తీర్చరానటువంటి అప్పు ఏదైతే ఉందో అది తీర్చాలి. అది బరువుగా నా మనసులో అలాగే నిలబడిపోయింది సుమా సన్నివేశం. అంటే వచ్చేటటువంటి వాళ్ళు చేసినటువంటి అవమానములకు ప్రతీకారము చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారన్న భావన నిజానికి ధృతరాష్ట్రుడికి ఎంత ఉలికిపాటు కల్పించాలి అని కృష్ణుడు అంటాడు. ఇట్టి ఏదేరు గడపంగా ఎందు నుతికి నెక్కు గాంధీవ మేట్టెర నెక్కువెట్టి 2 దొనలను బూని కిరీటి అనికి వచ్చు నేడెళ్ళి ఎందు పోవచ్చు మీకు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ద్రౌపదీదేవికి అప్పుపడి ఉన్నటువంటి నేను రథాన్ని తోలుతాను అంటే నా మనసులో ఆ బాధ ఉంది, ఆ బరువు ఉంది. ఎవరెవరు చేశారో వాళ్ళ వైపు అర్జునుడి రథాన్ని తోలుతాను. ఆ తోలినప్పుడు పొగట్టకెక్కినటువంటి గాంధీవం, లోకమంతటి చేత పొగడబడేటటువంటి గాంధీవం, దాన్ని పట్టుకోవడమే అంత గొప్ప.
అటువంటి గాంధీవాన్ని ధరించినటువంటి అర్జునుడు 2 అక్షయబాణ తూణీరాల్ని భుజాల వెనకాతల కట్టుకుని ఆ బాణాలు తీసి గాంధీవానికి సంధించి యుద్ధభూమిలో విడిచిపెడుతుంటే ఇంకా భూమి మీద బ్రతికుంటామనే ఆశ ఉంటుందా? అప్పుడు ఎక్కడికి పోతారు రేపొద్దున్న యుద్ధభూమిలో? వీరొకప్పుడంటే మోసం చేసి తప్పించుకున్నారు. ఇప్పుడు యుద్ధభూమిలో అటువంటివి సాగవుగా. రథం తోలేది నేను, గాంధీవం పట్టుకుని బాణములు వేసేవాడు అర్జునుడు. అట్లా మేము వచ్చినప్పుడు ఇక తప్పుకోవడానికి ఉండదు, దానికి సిద్ధపడమని చెప్పు అని చెప్పాడు కృష్ణుడు అన్నాడు. అక్కడికే ధృతరాష్ట్రుడు ఉలిక్కిపడి కృష్ణుడు అలా అన్నాడు కదా, అక్కడే ఉన్నాడు కదా అర్జునుడు, ఆ శ్రీకృష్ణుడి యొక్క పాదములు ఒడిలో పెట్టుకుని ఒత్తుతున్నాడు కదా, అర్జునుడు ఏమన్నాడని అడిగాడు. అడిగితే అర్జునుడు కూడా తన సందేశాన్ని నీకు నిండు సభలో చెప్పమని చెప్పాడు. మాకు రావలసినటువంటి భాగం పరమధార్మికం, న్యాయసమ్మతం. ఎందుకనంటే అది మా పిత్రార్జితం. పాండురాజు గారికి చెందవలసినటువంటి రాజ్యభాగాన్ని నియమపాలనం చేసినటువంటి మాకు అందించవలసినటువంటి కర్తవ్యం ఇప్పుడు పెద్ద తండ్రి రాజు అయినటువంటి ధృతరాష్ట్రుని యొక్క భుజస్కంధముల మీద ఉంది. ధృతరాష్ట్రుడు మర్యాద పాటించి శాంతియుతంగా మమ్మల్ని పిలిచి సంధి చేసుకుని రాజ్యార్థ భాగాన్ని ఇచ్చాడా? పరమ సంతోషం. ఇవ్వలేదా? మరీ సంతోషం. ఎందుకని? ఎప్పటి నుంచో మేము చేసినటువంటి ప్రతిజ్ఞలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి అవమానాలకి తగిన ప్రతీకారం చెయ్యడానికి మాకు ఒక గొప్ప అవకాశం ఇచ్చినవాడు అవుతాడు రాజు. అంతేకాదు, ఎన్నో గొప్ప అస్త్రములను తపస్సు చేసి దేవతల యొక్క అనుగ్రహంగా సంపాదించి ఉన్నాం. ఆ అస్త్రములు ప్రయోగించాలి అంటే దానికి తగిన సందర్భం ఏర్పడాలి. ఇప్పుడు మా అంత మేముగా కయ్యానికి కాలు దువ్వాం, మేము శాంతి కాముకులం. కానీ రాజ్యార్థ భాగాన్ని ఇవ్వడానికి ధృతరాష్ట్రుడు అంగీకరించని నాడు యుద్ధానికి రావడానికి మాకు అవకాశం కలుగుతుంది. అలా అవకాశం కలిగిన నాడు మా దగ్గర ఏ అస్త్రములు ఉన్నాయో ఆ అస్త్రములను ప్రయోగించి మేము కీర్తివంతులం కావడానికి మాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాడు అవుతాడు. 2, కౌరవులు చేసినటువంటి మోసానికి, వాళ్ళు పాటించిన అధర్మానికి, కపట ద్యూతానికి ఫలితంగా ధర్మరాజు గారు 12 సంవత్సరముల అరణ్యవాసంలో భూశీలం చేశాడు. దానికి ప్రతిఫలం తీర్చుకోవద్దు దుర్యోధనుడు? ఇప్పుడు అవకాశం వస్తే గాంధీవానికి తొడిగినటువంటి బాణములను నేను విడిచిపెట్టినప్పుడు ఆ బాణములు తగిలి దుర్యోధనుడు నేల మీద పడిపోతే, అంపశయ్య మీద పడిపోతే, ఆనాడు కదా నేను నేర్చుకున్న అస్త్రవిద్యకి సార్థక్యత. కాబట్టి ధర్మరాజు గారు పడినటువంటి కష్టానికి తగినటువంటి మూల్యం చెల్లించడానికి మాకు మంచి అవకాశం లభించినట్టు అవుతుంది. పైగా అర్ధరాజ్యం ఇప్పుడు ఇవ్వకపోతే మాకు వచ్చిన నష్టమేం లేదు. నేనే గాంధీవాన్ని ధరించి కృష్ణ పరమాత్మ రసారథ్యం చేస్తూ ఉండగా బాణములను తీసి వింటినారికి తొడిగి ఎక్కుపెట్టి విడిచిపెట్టినప్పుడు నిలబడగలిగిన వాడు లేక కౌరవ సైన్యమంతా కూడా తుత్తునియలైపోతే రాజ్యమంతా మాకే వస్తుంది. ఇప్పుడు వాళ్ళిస్తే అర్ధరాజ్యం, ఇవ్వకపోతే యుద్ధంలో మాది పూర్తి రాజ్యం. కాబట్టి దేనికి వాళ్ళు ఇష్టపడతారో వాళ్ళని తేల్చుకోమనం. మేము మొదటి దానికి సంతోషంగా ఉన్నాం, రెండో దానికి సంతోషంగా ఉన్నాం అని అందరి ముందు నేను చెప్పానని చెప్పు అన్నాడు. అనగానే భీష్ముడు అన్నాడు, అర్జునుడు చెప్పిన దాంట్లో కించిత్ కూడా అతిశయోక్తి లేదు. ఆ అర్జునుడు ఎవరో, ఆ కృష్ణుడు ఎవరో నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరెవరో మీకు చెప్తాను. చెప్పిన తరువాత కూడా మీరు యుద్ధానికి వెళ్ళేటటువంటి సాహసం చేస్తే అంతకన్నా అసందర్భమైన విషయం ఇంకొకటి ఉండదన్నది భీష్మ హృదయం. అందుకు ఆయన అన్నాడు, నలిన గర్భుడు పెద్ద కొలువుననున్నడ సురపతి ప్రముఖుల చుట్కులెల్ల మెరయు తేజంబున మిరిమిట్లు కొననిద్దరచ్చట ఒరసి కొంచరుగ చూచి మీరెవ్వరు ఇమ్మెయి మీరుండ సరుకు సేయనియట్లు ఓయెడు నట్టివారులని బృహస్పతి బ్రహ్మనడిగిన అతనికిట్లనియ ఆ చతురాస్యుడు ఆదరమున తపము పెంపును బల శౌర్య దర్పములను కలిగి లోకహితార్థంబుగా చరింతురేయుగంబున నరుడు నారాయణుండు అన ప్రసిద్ధికి నెక్కిన మునులు సుమ్ము.
నేను మీకు ఒక యథార్థమైనటువంటి వృత్తాంతాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ధృతరాష్ట్ర మరియు కౌరవులారా అంటూ భీష్ముడు చెప్తున్నాడు. ఒకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సభ తీర్చి ఉన్నారు. బ్రహ్మగారంటే సృష్టికర్త, సృష్టికి పెద్దవాడు, అందుకని ఆయనకు ఒక గౌరవం ఉంటుంది. అటువంటి ఆయన ఆధ్యక్షంలో సభ జరుగుతోంది. దేవగురు అయినటువంటి బృహస్పతి, దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రాదులు కూడా సభలో ఉన్నారు. అటువంటి సభ జరుగుతున్నటువంటి సమయంలో స్వర్గలోకాధిపతి అయినటువంటి ఇంద్రుడి యొక్క కన్నులు కూడా ఆ మెరుపుల చేత ఆశ్చర్యాన్ని పొందేటటువంటి రీతిలో రెండు తేజస్సులు ఒకదానిని ఒకటి ఉరుసుకుంటూ సభలో వెళ్ళిపోతే దేవగురువు అయినటువంటి బృహస్పతి ఆశ్చర్యపోయి, సాక్షాత్ ఇది బ్రహ్మసభ, బ్రహ్మగారు అధ్యక్షం వహించి కూర్చుని ఉండగా ఇంత సాహసం ఎవరు చేయగలరు? ఎవరు ఆ తేజోమూర్తులిద్దరూ ఒకరినొకరు ఒరుసుకుంటూ వెళ్ళిపోయారు? బ్రహ్మగారున్నారని కూడా చూడలేదే అని అడిగితే చతుర్ముఖ బ్రహ్మగారు చిన్న చిరునవ్వు నవ్వి, వాళ్ళు అపారమైనటువంటి తపస్సు కలిగినటువంటి వారు, బలం కలిగినటువంటి వారు, పరాక్రమము కలిగినటువంటి వారు. ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ధర్మ సంస్థాపన చెయ్యవలసి ఉంటుందో అప్పుడప్పుడు ధర్మ సంస్థాపన కోసమని అవతరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ నరనారాయణులనబడేటటువంటి మునులు. అనిమిషహితము ధనుజ నాశనమును చేయుదురు, అధర్మ సంగ్రామము కల్గిన చోట ధర్మ పరులకు జనముల గెలిపింతురు అధిక సంరంభమునన్. వాళ్ళు దేవతల పట్ల ప్రీతి కలిగి ఉంటారు, రాక్షసుల పట్ల వైముఖ్యత కలిగి ఉంటారు. ఎప్పుడెప్పుడు ధర్మాన్ని నిలబెట్టవలసి ఉంటుందో, ఎప్పుడెప్పుడు అధర్మం పెరిగిపోతుందో అప్పుడు వాళ్ళు తమని తాము ఆయా యుగాలలో సృజించుకుని నిజానికి ఒకటే తేజస్సు, అది ఒక తేజస్సు రెండుగా మారుతూ ఉంటుంది. మారి ఇద్దరుగా రకరకాల రూపాలు పొందుతుంటారు. పొంది రాక్షసులందరినీ సంహరిస్తారు. వాళ్ళకున్న లక్షణం ఏమిటంటే ఏది ధర్మపక్షమో అటువైపు యుద్ధం చేస్తారు, ఏది అధర్మపక్షమో అది ఎంతమంది సైన్యమైనా వాళ్ళకేం లెక్కలేదు, వాళ్ళ శౌర్యము ముందు పడిపోవలసిందే, వాళ్ళు పడగొడతారు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఆ నరనారాయణులే అర్జునుడిగా కృష్ణ పరమాత్మగా ఉన్నారు. అందుకే ఒకానొక నాడు ఇంద్రుడు వెళ్ళి ఈ నరనారాయణులను పూజించి నాకు సహాయం చెయ్యండి, దేవదానవ యుద్ధంలో దానవుల్ని గెలవడం చాలా కష్టంగా ఉందని అడిగితే వీరు వెళ్ళి పౌలోములు, కాలకేయులు మొదలైన పెక్కుమంది దైత్యులను, దానవులను చంపి ఇంద్రుడికి రాజ్యాన్ని సంపాదించి పెట్టారు. కాబట్టి వీరు అపారమైనటువంటి కీర్తిని సంపాదించుకున్నటువంటి వారు. ఈ యుగంలో అంటే ద్వాపర యుగంలో ఆ నరనారాయణులే అర్జునుడిగా, కృష్ణుడిగా ఉన్నారు. కాబట్టి ఆ అర్జునుడు సముద్ర తీరమునందు ఉండేటటువంటి హిరణ్యపురము అనబడేటటువంటి ప్రదేశంలో 60,000 మంది నివాత కవచులను జయించి ఇంద్రుడికి ప్రీతి కలిగించినటువంటి వాడు. ఇక కృష్ణుడి యొక్క పరాక్రమము చెప్పడానికే చాలదు. ఏదో పోతనగారు భాగవతంలో చెప్పినట్టు, కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవిచనుబాలు త్రవి చంపే, 3వ నెల నాడు ముద్దుల కుర్రడై కోపించి శకటమ్ము కులద్రోసే, ఏడాది కుర్రడై ఎగసి తృణావర్తు మెడపట్టుకొని చీరి మృతుని చేసే, తల్లి వెన్నల కొలై తను రోల కట్టంగా సబలుడై మద్దుల కులద్రోసే, పశుల కాచుచు ఆ పాపపు బకుని వేసి చంపే, ఇతడు కేవల మనుజుడే ఎంచి చూడా అంటారు. ఆయన అసలు కన్నులు కూడా సరిగ్గా తెరవడం చేత కానటువంటి చంటి పిల్లవాడిగా ఉన్నప్పుడే పూతనా సంహారంతో ప్రారంభం చేసి శకటాసుర భంజనం, తృణావర్త భంజనం, కంసభంజనం, నరకాసుర భంజనం, ఇటువంటి ఎందరో రాక్షసుల్ని సంహరించినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. ఎందరినో సంహరించినవాడు, ఓడించినవాడు, జయించినటువంటి వాడు అర్జునుడు. అటువంటి ఆ నరనారాయణులే యుద్ధభూమిలోకి వచ్చి నిలబడితే కృష్ణ పరమాత్మ సారథ్యం చేస్తుండగా అర్జునుడు యుద్ధం చేస్తుంటే హరుడైనా సరే గెలవడం అంత తేలికైనటువంటి విషయమా? కాబట్టి ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు. అసలు నా మాట కొద్దిగా కూడా వినడం. పెద్దవాణ్ణి, విషయం తెలుసున్నవాణ్ణి,
చెప్పినప్పుడు వినడం తెలియాలి. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ చెప్పిన మాట వినాలి. చెప్పిన మాట వినడు. మనసులో అటువంటి పక్షంతో యుద్ధం చేసి ఏమి సాధిస్తామనేటటువంటి ఆరోగ్యవంతమైనటువంటి భయాన్ని పొందడు. చెయ్యకూడనటువంటి పనులు ఏ ఉంటాయో వాటి యందు చాలా ప్రీతిని పొంది ఉంటాడు. ఇక ఎట్లా బాగుపడతాడు? తనకి తెలియదు, ఒకరు చెప్తే వినడు. చెయ్యకూడని పనులు ఏ ఉంటాయో వాటితో ఉంటాడు. భోగాలను దాపురించిన వాడు కాకపోతే ఇటువంటి పొగరబోతైనటువంటి దుర్యోధనుణ్ణి ఏమనాలి? ఇప్పుడు నా మాట విన్నావు దుర్యోధన, ఇప్పుడు వినకపోతే యుద్ధం అని పాండవుల్ని గెలవడం అంత తేలిక అని మాట్లాడుతున్నావు. రేపు పొద్దున్న వాడు చచ్చాడు వీడు చచ్చాడు అనేటటువంటి మాటల యుద్ధభూమి నుండి నీ చెవికి చేరుతుంటే ఆనాడు నేను చెప్పినటువంటి మాటల యొక్క సారం ఏమిటో అర్థమవుతుంది. నీకు ప్రస్తుతానికి చెవికి ఎక్కుతున్నటువంటి మాటలు కేవలం ఆ శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు చెప్పినవి వింటున్నావు. వాళ్ళు చెప్పిన మాటలను నమ్మి యుద్ధానికి వెడతావు కదూ. వెళ్ళిన తరువాత నేను చెప్పిన మాటలు పాటించనటువంటి దాని ఫలితం నీకు అర్థమవుతుంది. ఇటువంటి వీళ్ళు చెప్పేటటువంటి మాటలు నమ్ముతావు తప్ప, ఆ కర్ణ దుశ్శాసన శకునులు చెప్పినటువంటి మాటలకు చెవి ఒగ్గుతావు తప్ప, పెద్దలు చెప్పినటువంటి మాటలు మంచి మాటలు ఒక్కటి కూడా నీ మనసుకు ఎక్కదు. కాబట్టి నిన్నెవడు రక్షించగలడని అడిగాడు. నిజంగా మహానుభావుడు పెద్దవాడు. ఆయన ఈ మాట అన్న తర్వాత ఇంకా దుశ్శాసనుడు కానీ కర్ణుడు కానీ శకుని కానీ మాట్లాడితే ఇంకా అంతకన్నా మూర్ఖత్వం లోకంలో ఇంకోటి ఉండదని గుర్తు. అంటే కర్ణుడు అంటాడు, ఇట్టులాడతగునే ఏనేమి చేసితి, కొలిచి కుడుచు పాడి నలవుం జలువం పలుకుటెందు నెగ్గే, పతికి పుత్రులకును మనుమలకు హితంబ యొనర నడతు. నేను ఏ తప్పు చేశానని నువ్వు నా పేరెత్తి నేను తప్పు మాటలు చెప్పాను దుర్యోధనుడికి అని చెప్తున్నావు. నేను వీళ్ళని సేవిస్తున్నాను, వీళ్ళ విప్పు తింటున్నాను. అందుకని నాకు తోచినటువంటి న్యాయం ఏది ఉంటుందో ఆ న్యాయాన్ని ఎప్పుడూ చెప్తూ ఉంటాను. నాకు తోచినటువంటి ఉపాయాన్ని చెప్తూ ఉంటాను తప్ప అలా చెప్పడం దోషమా? నేను ఎప్పుడూ ధృతరాష్ట్ర మహారాజు యొక్క క్షేమాన్ని, ఆయన కొడుకుల క్షేమాన్ని, మనవల క్షేమాన్ని చూసేవాడిని తప్ప నేను ఎన్నడూ కూడా వాళ్ళకి ద్రోహం చేసేవాడిని కాదు. అంతెందుకు, నేను అటువంటి దుర్మార్గుడని అయితే ఈ దుర్యోధన మహారాజు నన్ను ఇంత గౌరవించి ఇవాళ ఇంత గొప్పవాడిగా చేస్తాడా? నిండు సభలో ఓ భీష్మ, నువ్వు నాతో ఇలా మాట్లాడవచ్చా అని అడిగాడు. అడిగితే భీష్ముడు కర్ణుడితో అన్నాడు, ఒకటనైనను వారియందొకరిలోని చిదురపాలును పోలండు, సిగ్గులేక పాండవుల గెల్తు నేనని పలుకుచుండు, వీని రజ్జులు తులువలు విండ్రు తగిలి. పెద్ద ఆయనకి ఎంత కోపం వచ్చిందో, ఎంత విసుగొచ్చిందో. ఆ కర్ణుణ్ణి చూసి అన్నాడు, వీడు అస్తమానం ప్రగల్భాలు పలుకుతాడు, పాండవుల్ని చంపేస్తానంటాడు. పాండవుల్ని కాదు, ఆ 5గురులో ఉన్నటువంటి సామర్థ్యములో ఒక తునుకకి వీడు పోలడం. కానీ ఎన్ని ప్రగల్భాలు పలుకుతాడో, అందరినీ నేను చంపేస్తానంటాడు. వీడు చెప్పినటువంటి మాటలన్నీ వీడు ఈ దుర్యోధనుడు వింటాడు. విని యుద్ధానికి బయలుదేరుతూ ఉంటారు. అటువంటి ఆ పాండవులతో శత్రుత్వం వహించి ఎవరైనా లోకంలో బ్రతకగలరా? పైగా సకల గుణ సంపన్నులు పరాక్రమవంతులు అయినటువంటి పాండవుల్ని అవమానించి వాళ్ళు కోపం పొందేటట్టుగా అసలు ప్రవర్తించడం ఎంత అన్యాయమైనటువంటి విషయం. అనేక యుద్ధాలలో పాండవులు విజయాన్ని సాధించారు. ఈ విషయం నాకు తెలియడం కాదు, దుర్యోధనుడికి తెలుసు, కర్ణుడికి తెలుసు. అంతవరకు ఎందుకు? గోగ్రహణం జరిగినప్పుడు కర్ణుడి యొక్క తమ్ముణ్ణి కూల్చి అర్జునుడు విజృంభించి గోవులనన్నింటినీ కూడా మరల్చుకుపోయాడు. నిన్నగాక మొన్న జరిగినటువంటి సన్నివేశం. అందులో ఏం చేశాడు కర్ణుడు? అర్జునుడు ఎదురుగుండా కనపడ్డాడు, ఏమైనా చేయగలిగాడా? సాక్షాత్తు కర్ణుడి తమ్ముడిని చంపేశాడు. ఏమైనా ఎదురు తిరిగి యుద్ధం చేయగలిగాడా? అర్జునుడిని ఏమైనా చేయగలిగాడా? అక్కడ ఏమీ చెయ్యలేడు, యుద్ధభూమిని వదిలిపెట్టి వచ్చేశాడు. అక్కడ ఏమీ అర్జునుడిని చెయ్యకుండా తిరిగి వచ్చి ఇక్కడ మాత్రం ఏవో ప్రేలుతూ ఉంటాడు, నేను పాండవుల్ని చంపేస్తానంటాడు. ఆ మాటలన్నీ దుర్యోధనుడు వింటూ ఉంటాడు. ఏం చెప్పాలి వీళ్ళ మూర్ఖత్వం అని అడిగాడు. అడిగితే వెంటనే గురువు అయినటువంటి ద్రోణాచార్యుల వారు జోక్యం చేసుకున్నారు.
భీష్మాచార్యుల వారు అటు పాండవులకు ఇటు కౌరవులకు అందరికీ కూడా పెద్ద కురు సంతతికంతటికీ కూడా కావలసినటువంటి వాడు. అందరికీ ఉపయుక్తమైనటువంటి మేలు కల్పించేటటువంటి సారవంతమైనటువంటి పలుకులు పలకడానికి కావలసినటువంటి అర్హత కలిగినవాడు, దక్షత కలిగినవాడు. అటువంటి భీష్మాచార్యుల వారే ప్రతిపాదించినప్పుడు దాన్ని కాదనడం సమంజసం కాదు. భీష్ముడి మాట ఆదరించి ధర్మరాజుతో సంధి చేసుకోవడం అన్ని విధాలా మంచిది. ఎందుకనంటే అర్జునుడి గురించి సంజయుడు ఏ మాటలు చెప్పాడో, లేదా సంజయుడితో అర్జునుడు ఏ మాటలు చెప్పాడో అవన్నీ పరమసత్యాలు. ఖాండవ వనాన్ని దహించడం దగ్గర నుంచి అర్జునుడి యొక్క వీరోచిత కృత్యములను మనం అందరం వినలేదా? ఎన్నడూ యుద్ధంలో అపజయం పొందకుండా విజయాన్ని సాధించడం మాత్రమే అలవాటైన వాడు కనుక విజయుడు అనేటటువంటి పేరు పొందినటువంటి వాడు కాదా అని అంటే, ఆ అన్నటువంటి మాటలను చూసి అక్కడ ఉన్నటువంటి సభలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రాణాల మీద ఆశలు వదిలేసుకున్నారు. ఎందుకని అంటే నిజానికి ఇటువంటి ప్రస్తావన సంజయుడు చేసినప్పుడు, కృష్ణార్జునుల యొక్క సందేశాన్ని చెప్పినప్పుడు, దాన్ని వెంటనే భీష్మద్రోణాదులు అంగీకరించినప్పుడు అక్కడ అర్జునుడు పలికిన మాటలు కానీ కృష్ణుడు పలికిన మాటలు కానీ కించిత్ అనృతములు కావు. వారు యథార్థముగా అంతటి పరాక్రమవంతులే, లోకోత్తర వీరులు. కాబట్టి పైగా వారి యందు ధర్మం ఉన్నది. కాబట్టి తెంపరితనం పనికిరాదు. వారితో శాంతిగా సంధి చేసుకోండి అని ప్రతిపాదించినప్పుడు వెంటనే ధృతరాష్ట్రుడు సంధికి అంగీకరించాలి. కానీ అంగీకరించకపోగా ఆ ధృతరాష్ట్రుడు సంజయుడి వంక చూసి అన్నాడు, ధర్మరాజు అసలు ఈ పక్షం గురించి ఏమనుకుంటున్నాడు? ఇటువైపు ఇంత సైన్యం మొహరించి ఉంది కదా, ఇంత సైన్యం మొహరించి ఉంది అని తెలిసి కూడా ఏ బలాన్ని చూసుకొని దండెత్తి రావాలని ఆ ధర్మరాజు అనుకుంటున్నాడు అని అడిగాడు. అడగగానే సభలో ఉన్న వారికి అందరికీ అర్థమైంది. ఇక ఈ ధృతరాష్ట్రుడి బుద్ధి మారదు. ఈ ధృతరాష్ట్రుడు సంధి చేసుకోడు. ఎట్లాగైనా ఇంకా మనం గెలవగలము అనేటటువంటి ఉద్దేశ్యంతో కొడుకు చెప్తున్నటువంటి మాటలను మాత్రమే నమ్ముతున్నాడు. కాబట్టి యుద్ధం వస్తుంది. ఎటూ కృష్ణుడు చెప్పినట్టు మనం అందరం ఆ యుద్ధభూమిలో మడిసిపోయేటటువంటి వారమే. ఇంకా ఈ సభలో కూర్చుని ప్రయోజనం ఏమిటని వాళ్ళందరూ కూడా చాలా భారమైనటువంటి మనస్సుతో ఉన్నారు. అటువంటి సమయంలో సంజయుడు మూర్ఛపోయినంత ఆశ్చర్యపోయాడు. ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఇటువైపు ఇంత సైన్యం ఉంది కదా, ఏ బలాన్ని చూసుకుని వస్తున్నాడని అడుగుతాడేమిటి ఈ ధృతరాష్ట్ర మహారాజు? వెర్రివాడా? లేకపోతే యుధిష్ఠిరుడి వెనకాతల ఎవరున్నారో తెలియనివాడా? తెలియనివాడికి చెబితే మాత్రం తెలుస్తుందా? తెలిసిన్నవాడికి మనసులో ఏదో దుష్టమైన ఆశ లేకపోతే ఇటువంటి ప్రశ్నలు అసలు లోకంలో ఎవరు అడుగుతారు? అయినా అడిగాడు కాబట్టి, సభ కాబట్టి, రాజుకు మర్యాద ఇవ్వాలి కాబట్టి, చెప్పడం నా కర్తవ్యం కాబట్టి చెప్పాలి కదా. లేకపోతే అసలు ఇటువంటి ప్రశ్న అడిగే మూర్ఖుడు ఇంకా ఎవరైనా ఉంటాడా? భీష్మద్రోణాదులు కూడా చెప్పిన తరువాత అయినా నేను చెప్పవలసింది, అది ఆయన కర్తవ్యత నిష్ఠ అని అన్నాడు. ధర్మరాజు గారు మనసులో సంధి చేసుకోవడానికి మాత్రమే ఉత్సుకతతో ఉన్నాడు. నిజానికి మీరు ఆయన తండ్రి యొక్క భూభాగాన్ని ఆయనకి ఇవ్వకపోతే తప్ప మీకు కీడు తలపెట్టడానికి ఆయన సిద్ధంగా లేడు. ఒకవేళ మీరు సంధి ప్రయత్నం చేయకపోతే, ఆయనకి ఇవ్వవలసిన అర్ధరాజ్యాన్ని ఇవ్వకపోతే మాత్రం యుద్ధం చెయ్యడానికి సిద్ధపడి రావడం విషయంలో మాత్రం మీ బలాన్ని కించిత్ కూడా లక్ష్య పెట్టడం. ఆ విషయంలో ఏ విధమైనటువంటి అనుమానము మీరు పెట్టుకోక్కర్లేదు. ధృతరాష్ట్రుడికి అందరికన్నా ఎవరంటే ఎక్కువ భయం అంటే భీముడు అంటే చాలా ఎక్కువ భయం. అందుకని భీముడి యొక్క బలం గురించి చెప్పడం మొదలుపెట్టాడు సంజయుడు. బకవిధ్వంసి జటాసురాంతకుడు, హిడింబ ప్రాణపారీణు, కీచక నిర్మూలన కేళిలోలు, సమరోత్సాహైక శీల ప్రవర్తకున్, నాగాయుత సామ్య కీర్తిత బలోదగ్రున్, ప్రతివ్యూహ దాహకు భీముం కొనివచ్చు ధర్మజుడు బాహాటోపమున్ చూపగన్. ఎవరొస్తారు ధర్మజుడితో అని అడుగుతున్నావు కదా. బకాసురుణ్ణి చంపాడు, జటాసురుణ్ణి చంపాడు, హిడింబాసురుణ్ణి చంపాడు, కీచకుణ్ణి తొదముట్టించాడు,
పరమ బలిష్టమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ భీముడు ఉగ్రమైనటువంటి గదాదండాన్ని చేత పట్టుకుని చేసినటువంటి ప్రతిజ్ఞలను స్మరిస్తూ ఉగ్రమైన రూపంతో యుద్ధభూమిలో అడుగు పెట్టినప్పుడు 10,000 ఏనుగుల బలం పుట్టుకతో కలిగినటువంటి ఆ భీముడు యుద్ధానికి ధర్మరాజుతో కలిసి వస్తుంటే చాలదా ధర్మరాజుకి ఎండ? ఆ భీముడు అక్కడ చాలడా? ఆయన చాలదన్నట్టు అటమిన్నందిన ఎట్టవాని పొడవెంతన్నట్లు పాలాక్షునెక్కటి కయ్యంబున కన్న పల్గును భుజా గర్వంబు లెక్కించుట అంతటి వానింగుని ధర్మసూతి సమరోత్సాహంబుమై నెత్తి వచ్చుటకు గొంకునే వీపు సక్కనయి నిల్చుంగాక మీ సైన్యముల్. ఆకాశమంత ఎత్తు ఎదిగిపోయిన వాడి వంక చూసి ఆయన ఎంత పొడుగుంటాడు అని ఎవడన్నా అడిగాడు అనుకోండి, ఇంకా అంతకన్నా మూర్ఖపు ప్రశ్న లోకంలో ఇంకేమైనా ఉంటుందా? ఎదురుగుండా కనపడుతున్నాడు, ఆకాశం కన్నా ఎత్తుగా ఉన్నాడు, ఆయన ఎంత ఎత్తున్నాడని అడిగితే దానికి ఏమిటి జవాబు? పాలాక్షుడైనటువంటి పరమశివుడితో మల్లయుద్ధం చేసి గెలిచి శంకరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందినటువంటి మహావీరుడు. అటువంటి అర్జునుడు సమరోత్సాహంతో ధర్మరాజు గారికి ఇంకొక వైపు నిలబడి యుద్ధానికి వస్తూ ఉంటే ధృతరాష్ట్ర మహారాజా సరిపోదా? అది చాలదన్నట్టు నకుల సహదేవు కొని ధర్మనందనుండు మొనసి కౌరవ బలముల ముట్టికొనగా తలచి తరి వేచి వచ్చుట ధరణినాథ సింగముల పట్టి వేటాడు భంగి కాదే. అవతల భీముడు, ఇటు అర్జునుడు, వీళ్ళిద్దరూ చాలదన్నట్టుగా నకుల సహదేవుల్ని కూడా తీసుకొస్తాడు. ఆ నకుల సహదేవులతో ధర్మరాజు వచ్చేటటువంటి వైనం ఎలా ఉంటుందో తెలుసా? ఎవరైనా వేటకెళ్ళేటటువంటి వాడు వేట కుక్కల్ని పట్టుకుని ఎడతాడు. వేట కుక్కల్ని పట్టుకెళ్ళడం మానేసి 2 సింహాల్ని వెంట పెట్టుకుని వేటకొస్తే ఇక అడవిలో మిగిలేదే ఉంటుంది, 2 సింహాలనే వేటకు పట్టుకొచ్చేస్తే. అలా నకుల సహదేవులనేటటువంటి 2 సింహాల్ని పక్కన పెట్టుకుని వేట అనబడేటటువంటి యుద్ధానికి ధర్మరాజు వస్తాడు. వీళ్ళు చాలదన్నట్టు ద్రౌపదీదేవి యొక్క కొడుకులు, ఆ సుభద్ర కొడుకు అభిమన్యుడు, ముక్కలు వాళ్ళు యుద్ధానికి వస్తారు. ధర్మరాజు యొక్క కుమార శ్రేష్ఠులందరూ కూడా వస్తారు. వృష్ణివంశ కుమారులలో శ్రేష్ఠుడు ఆ కృష్ణ పరమాత్మ యొక్క సోదరుడు అయినటువంటి సాత్యకి, కార్చిచ్చుతో సమానమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి కాంతివంతులైనటువంటి ద్రౌపదీదేవి యొక్క సోదరులందరూ యుద్ధానికి వస్తే వాళ్ళు సామాన్యుల మహారాజా? అట్లాగే ద్రుపదుడు, విరాట మహారాజు గారి యొక్క తమ్ములు, అతని కుమారులు, కేకయరాజులు, జరాసంధ తనయుడు సహదేవుడు, జయచ్ఛేనరాజు, శిశుపాలుడి కుమారులు, దృష్టకేతు వృషభులు, చీతికానుడు, పరాక్రమంలో ఘనుడైనటువంటి శైబ్య నృపాలుడు, వీళ్ళందరూ కూడా యుద్ధానికి వస్తారు. వీళ్ళు చాలదన్నట్టు మాయాయుద్ధంలో పరమ ఘటికుడు, యుద్ధం అనేటటువంటి అగ్నిహోత్రాన్ని ఎప్పుడు పిడికిట పట్టుకుందామా అని సమరోత్సాహంతో ఉండేటటువంటి వాడు భీమసేనుడి యొక్క కుమారుడు, ఘటోత్కచుడు, సకల మాయా విద్యా విశారదుడు. అటువంటి వాడు యుద్ధానికి వస్తాడు. వీళ్ళందరూ ఒకెత్తు, కృష్ణ పరమాత్మ ఒక్కడు ఒకెత్తు. సకల భువనముల నరచేతికి తెరంజాలు నట్టి ధీమంతుడు, దేవకి కొడుకు కలడు ధర్మజునికి ఆ తండిత్తిరాక నిలుచునేయధిపా. ఏమిటో ఎదురుగుండా ఉన్న అక్షౌహిణీలతో యుద్ధం చేయడం కాదు ధృతరాష్ట్ర మహారాజా, సమస్త భువనములను తన అరచేతిలో పెట్టుకోగలిగినంత శక్తి కలిగినటువంటి వాడు, అంతటి పరాక్రమవంతుడైనటువంటి కృష్ణ పరమాత్మ ధర్మరాజు పక్షం. ఇంకా యుద్ధానికి వెళ్ళొచ్చు అనుకుంటున్నావా? ఇంకా ధర్మరాజు పక్షాన ఎవరున్నారనుకుని ధైర్యం చేసి ఇంతమంది సైన్యం ఉండగా వస్తున్నారని నువ్వు అనుకుంటున్నావా అని అడిగాడు. ఈ మాటలు చెప్పగానే ముందు భీముడు పేరు ఎత్తాడు కదూ, ఆ తర్వాత చెప్పిన మాటలు అసలు చెవికి ఎక్కాయో లేదో ధృతరాష్ట్రుడికి. వెంటనే అన్నాడు, నువ్వు చెప్పినటువంటి బలమంతా ఒకెత్తు, ఆ భీముడు ఒక్కడు ఒకెత్తు, నాకు తెలుసు సంజయ అంటూ ధృతరాష్ట్రుడు అంటాడు, భీముతలంచినన్ మనము భీతి కలుంగుచునుండు నాకు రేలేమియు నిద్రరాదు అతని నెట్టెర మర్కొన జాలునట్టి వాడి మొనలేడు అతండలుకనిత్తినయా గద కాలదండము ఉద్దామ విలాసుడై కురుకుదంబములో విహరింపకుండునే. అసలు ఆ భీముడి యొక్క బలాన్ని తలుచుకుంటే, అతని యొక్క ఉగ్రస్వరూపాన్ని తెలుసుకుంటే, సంజయ నాకు రాత్రిళ్ళు నిద్ర రాజు,
ఎందుకో తెలుసా? అతని పరాక్రమాన్ని ఎదుర్కోగలిగినటువంటి వాడు నిజానికి మన సైన్యంలో ఎవ్వడూ లేడు. అంత గొప్ప పరాక్రమవంతుడు. ఆ భీముడికే కోపం వచ్చి గదాదండాన్ని ఎత్తి పట్టుకుని యుద్ధభూమిలోకి వస్తే యమదండాన్ని పైకెత్తి పట్టుకున్న యమధర్మరాజు గారు వచ్చినట్టే. అడ్డు లేకుండా ఈ కౌరవుల వైపు ఉన్నటువంటి వీరులందరినీ కూడా నిహతుల్ని చెయ్యడా? ఆ భీముడు చిన్నప్పుడే నా మాట వినేవాడు కాదు. అతని బలాన్ని చూసి అసూయ పెంచుకున్నటువంటి వీళ్ళు, నిష్కారణంగా పెంచుకున్నటువంటి వైరం చిట్ట చివరికి ఈ స్థాయిని పొందింది. బాహుయుద్ధంలో ఆ భీముణ్ణి ఆపగలిగినటువంటి వాడు లోకంలో లేదు. రాక్షస జాతులన్నీ కలిసి వచ్చినా కూడా భీముణ్ణి యుద్ధంలో ఎదిరించలేరు. జరాసంధుణ్ణి ఒక్క రెప్పపాటు కాలంలో చంపేశాడని మనకందరికీ తెలుసున్నటువంటి విషయం. అటువంటి భీముడు కనుబొమలు ముడిపడిగా రౌద్రరసం పొంగి పొరలుతుంటే, భుజాలు పొంగులు వారుతుంటే, చేతిలో గదాదండాన్ని పట్టుకుని ఉగ్రంగా తిప్పుతూ నన్ను ఎదుర్కొనగలిగినటువంటి వాడు కౌరవ సైన్యంలో ఎవ్వడూ లేడు అని చెప్పి యుద్ధానికి వస్తూ ఉంటే, నిజంగా అతనికి ఎదురెళ్ళి యుద్ధం చెయ్యగలిగిన వాడెవరున్నాడు? నాకు ఆ భీముడి రూపు కళ్ళకి కట్టినట్లు కనపడుతూ ఉంటుంది. అందుకే నాకు ఆ భీముడంటే చాలా భయం సంజయ. అటువంటి వాడే యుద్ధానికి వస్తే అటువంటి సముద్రాన్ని ఈదడం సాధ్యమైనటువంటి విషయమా? భీముడు చాలడన్నట్టు పక్కన గాంధీవాన్ని పట్టుకుని అల్లెత్రాటి శబ్దం చేస్తూ అర్జునుడు వస్తాడు. ఆ అర్జునుడు లాంటి పరాక్రమవంతుణ్ణి ఈ కాలంలో ఈ రాజ్యంలో చూడడం కాదు, అసలు ఏ లోకంలోనైనా ఏ కాలంలోనైనా ఎవరైనా చూశారా? అంతటి పరాక్రమవంతుడు. అంతటి పరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు, ఇంతటి పరాక్రమవంతుడైనటువంటి భీముడు ఇద్దరూ కలిసి విజయోత్సాహంతో ఆ యుద్ధభూమిలో విహరిస్తుంటే వాళ్ళని అరికట్టడానికి, ఎదుర్కొనడానికి మన వైపు ఉన్నటువంటి బలంలో ఎవరున్నారు? లేరని తెలిసి కూడా ఈ దుర్యోధనుడు ఎగిరిగిరి పడి వాళ్ళతో యుద్ధానికి వెడతాడంటాడే. నకుల సహదేవులు సామాన్యులు కారు, వాళ్ళు కూడా అంతటి వాళ్లే. సంజయ, నువ్వు చెప్పినది నిజమే. ద్రుపదుడు సామాన్యుడు కాడు, స్నేహితులందరూ ధర్మరాజు గారికి అంతటి బలవంతురే. అటువంటి వాడు యుధిష్ఠిరుడు యుద్ధంలో చాలా గొప్పవాడు, గుణముల యందు కూడా అంత గొప్పతనం ఉన్నవాడు, ధర్మానుష్ఠాన తత్పరుడు, వినయ వివేకములు కలిగినటువంటి వాడు. అందుచేత బంధువులు, సేవకులు అందరూ కూడా ఆయన మీద విశేషమైనటువంటి ప్రేమతో ఉంటారు. సత్యము, శుచిత్వము, ధర్మము అనబడేటటువంటి గుణములతో నిరంతరము ప్రకాశించేటటువంటి ధర్మరాజు యందు ప్రేమభావన లేనివాడు ఎవరుంటాడు? అటువంటి ధర్మరాజుతో యుద్ధానికి వెళ్ళడము అంటే మిడతలు మంటలో పడి కాలిపోవడం కాదా? అది తెలిసి కూడా యుద్ధానికి వెళ్ళడానికి సిద్ధపడతానంటాడే. యుద్ధానికి వెళ్లకుండా ఉండడం మంచిది. వంశం నాశనం అయిపోవడం తప్ప అన్యమైన ప్రయోజనం ఏమీ ఉండదు. దానివలన శాంతి వహించడం చాలా చాలా మేలు. అదే మన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఉపశాంతి కల్పించేటటువంటి ప్రయత్నం. అందుకని దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం అని అన్నప్పుడు వెంటనే ఆ ధృతరాష్ట్రుడితో సంజయుడు చాలా సంతోషించి అన్నాడు, దేవరయానతి ఇచ్చిన ఈ వాక్యము లెస్స, నాడు నీవ ఉపేక్షించబో విడిచితివి, ఇంకను నీచే ఒత్తురు వారు వీరి చేటొప్పుదురే. ధృతరాష్ట్ర మహారాజా, చాలా మంచి పని చేస్తానంటున్నావు, శాంతి వైపు మొగ్గుతానంటున్నావు, సంధి చేసుకుంటానంటున్నావు, పాండవుల్ని దగ్గరికి తీసుకుంటానంటున్నావు. ఈ పని నువ్వు ఎప్పుడో చెయ్యవలసింది, చెయ్యకుండా అలక్ష్యం చేసి వదిలేశావు. పోనీలే, ఆలస్యం అయితే అయింది, కానీ ఇప్పటికైనా మంచి పని చేస్తున్నావు. నువ్వు శాంతికి సిద్ధపడితే, సంధి చేసుకోవడానికి సిద్ధపడితే పాండవులు కూడా నీ పక్షంలోనే ఉంటారు. పెద్ద తండ్రి అని నిన్ను విశేషంగా గౌరవిస్తారు. వారెప్పుడు కౌరవులకు కీడు చెయ్యాలని కోరుకున్నవారు కాదు. ఇది నేను ఏదో నా ఊహకి తోచిన విషయాన్ని ప్రతిపాదించడం కాదు. నిజానికి యథార్థంగా జరిగినటువంటి సంఘటనల యొక్క క్రమాన్ని పరిశీలనం చేస్తే వాళ్ళకి అవకాశం వచ్చినా కూడా కౌరవులను రక్షించారు తప్ప కౌరవులు పాడైపోవడాన్ని కానీ, కౌరవులను వాళ్ళు బాధ పెట్టే ప్రయత్నం కానీ చెయ్యలేదనేటటువంటి విషయం స్పష్టమవుతోంది. ఎందుకని అంటే
కపటజ్యూతంలో రాజ్యాన్ని గెలిచారు అన్న విషయాన్ని తెలిసి కూడా అంత అవమానాన్ని పొందిన తరువాత కూడా అనరాని మాటలు నీ కుమారులు అంటున్నప్పుడు కూడా అంత సహనాన్ని పట్టి భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయి నియమపాలనం చేసి 12 సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు అంటే వాళ్ళు మీ పట్ల యుద్ధంతో బాధ పెట్టాలనేటటువంటి భావనతోటి కరౌర్యంతో ప్రవర్తించేవారు కాదు అనడానికి అది మనకి నిరూపణం చేస్తున్నటువంటి విషయం కదా. 2, వారు అరణ్యవాసం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ దగ్గర తన పటాటోపాన్ని ప్రదర్శించి వాళ్ళు మరింత మనసులో కుందిపోవాలనేటటువంటి దుష్టపన్నాగంతో దుర్యోధనుడు ఘోషయాత్రకు వెళ్ళాడు. ఆ ఘోషయాత్రకు వెళ్ళినప్పుడు నిజానికి గంధర్వుడు దుర్యోధనుడిని నిగ్రహించాడు. అటువంటి సమయంలో పాండవులు ఏమీ చెయ్యక్కర్లేదు, జోక్యం చేసుకోకుండా ఉంటే చాలు. అయినా కూడా ధర్మరాజు గారి యొక్క ఆజ్ఞ మేరకు భీమార్జునులు ఇద్దరూ జోక్యం చేసుకుని ఆ రోజున దుర్యోధనుడి గంధర్వరాజు నుంచి విడిపించి ప్రాణములు కాపాడారు. అంటే నిజానికి కౌరవులకు చేటు చెయ్యాలనేటటువంటి ఉద్దేశ్యం వారి మనసులో లేదు. అటువంటి వారితో స్నేహం చేసుకోవడం, శాంతిగా ప్రవర్తించడం, సంధి చేసుకోవడం ఎంత ఉత్తమమైన పద్ధతి. మహారాజా, నీకు ఇటువంటి ఆలోచన ఆలస్యంగానైనా వచ్చినందుకు ఎంతో సంతోషం, కాబట్టి నువ్వు ఈ ప్రయత్నం చెయ్యవలసింది అన్నాడు సంజయుడు. చెయ్యి జారిపోతోంది, సంధి ప్రయత్నం తండ్రి చేస్తాడేమోనని భయపడిపోయినటువంటి ఆ దుర్యోధనుడు వెంటనే సభలో లేచాడు. లేచి అడవుల కొండలంబడి మహాపదరూపరి చన్నవారి ఇప్పుడు కొనివచ్చి కృష్ణుడొక ప్రోవుగా కోటవ మూక కూర్చినన్ పొడుతురే పాండునందనులు భూవరా ఈటికి ఇంత భీతి మా కడిమియు లావు నీ వసదుగా గణుతింపకు గెల్తుమిమ్మెయిన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, దుర్యోధనుడు అంటున్నాడు, ఏమిటి నువ్వు పాండవుల గురించి అంత గొప్పగా మాట్లాడతావు? ఎందుకంత భయపడిపోతావు? ఎందుకంత నోరు తెరిచి ఏడ్చేస్తావు? వాళ్ళు ఏదో చేసేస్తారంటావు, ఆ భీముడు అంత గొప్పవాడంటావు, దేనికంత భయం నీకు? వాళ్ళు 12 సంవత్సరాలు అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి రూపు చెడిపోయి వాళ్ళు ఏ విధమైనటువంటి ధైర్యము కూడా లేకుండా ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి, శిక్షణ లేనటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి ధైర్యము లేని పిరికి వాళ్ళ గుంపును ఒకదాన్ని శ్రీకృష్ణుడు తీసుకొచ్చి వాళ్ళతో కలిపాడు. ఇప్పుడు వీళ్ళందరినీ కూర్చి, ఇదిగో ఇక్కడ ఇంతమంది ఉన్నారు, వీళ్ళు యుద్ధానికి వస్తారు, నిన్ను చంపేస్తారంటున్నారు. అంటే ఆ మాటలు నువ్వు నమ్మేస్తున్నావా? నమ్మేసి నిజంగా యుద్ధం వచ్చేస్తే మేము ఓడిపోతాం అనుకుంటున్నావా? యుద్ధంలో ఓడిపోవడానికి మేమంత చేతకాని వాళ్ళమా? మాకు పౌరుష పరాక్రమాలు లేవా? మా వైపు భీష్ముడున్నాడు, పరశురాముడంతటి వాణ్ణి గెలిచినటువంటి మహాశూరుడు. భీష్మాచార్యులు వారు యువతల వైపు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా అవతలవారు గెలవడం అనేటటువంటిది సాధ్యమే. పైగా యువతల వైపు కృపాచార్యుల వారు ఉన్నారు, ద్రోణాచార్యుల వారు ఉన్నారు, ఇద్దరూ అయోని సంభవులు. అటువంటి మహాపురుషులైనటువంటి వారు ఈవల వైపు యుద్ధభూమిలో నిలబడి ఉండగా గెలవడం పాండవులకి సాధ్యమా? ఈశ్వరుడి యొక్క వరం వలన పుట్టినటువంటి వాడు, సూర్యుని యొక్క తేజస్సు వంటి తేజస్సు కలిగినటువంటి వాడు, సకలాస్త్ర సంపద కలిగినటువంటి గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ మన వైపు. అటువంటి అశ్వత్థామ ఉండగా మనకి భయమా? అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన ప్రశ్న ఒకటి వేశాడు దుర్యోధనుడు ధృతరాష్ట్రుణ్ణి. ఈ ప్రశ్న అతను ఎంత మూర్ఖుడో చెప్తుంది. సహజకుండలుండు శౌర్యధుర్యుండు సముదీర్ణ బాహుబలుడు కర్ణుడిందుగలడు వీనికెదురుగలడని ఎన్నుమా ధర్మపుత్రు పాల ధరణినాథ. సహజమైనటువంటి కుండలాలు ఉన్నటువంటి వాడు కర్ణుడు, విశేషమైనటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు, గొప్ప భుజబలం కలిగినటువంటి వాడు. అటువంటి కర్ణుడు నా పక్షంలో ఉన్నాడు. ఏది? కర్ణుడితో సమానమైన వీరుడు ఒక్కడు ధర్మరాజు పక్కన ఉన్నాడని నాకు చూపించు. ఏమనాలి? అప్పుడే చెప్పాడు భీష్ముడు. స్వయంగా కర్ణుడి తమ్ముడిని చంపేస్తేనే ఏమీ చేయలేక ఆవులన్నింటినీ వెనక్కి తిప్పి పట్టుకెళ్ళిపోతే యుద్ధం చేయలేక ఓడిపోయి తిరిగి వచ్చినవాడు రా వీడు. వీడేం చేస్తాడు? ప్రగల్భాలు పలకడం తప్ప వీడు పాండవులందరినీ వీడెక్కడ గెలుస్తాడు రా అని చెప్పాడు. చెప్తే మళ్ళీ వెంటనే అసలు కర్ణుడితో సమానమైన వీరుడు అవతల పక్కన ఒక్కడైనా ఉన్నాడా నాకు చెప్పంటాడు. ఎవ్వరక్కర్లేదు, కృష్ణ పరమాత్మ ఒక్కడు చాలు.
ఆయన ఉండగా ఎంతమంది కర్ణులైతే సరిపోతారు? ఎందుకంటే అధర్మపక్షం వైపు ఎంతమంది ఎంత బలం ఉన్నా నిగ్రహించడం తెలియనివాడా పరమాత్మ. కాబట్టి అసలు కర్ణుడి గొప్పతనం నాన్నగారు మీకు తెలుసా? ఒకానొక నాడు ఇంద్రుడంతటి వాడు శచీదేవి కోసమని కుండలాలు అడిగితే ఉన్న సహజ కుండలాలని కోసి ఇచ్చేసినటువంటి వాడు. ఆయన కీర్తి జగద్విదితం. అటువంటి వాడు కర్ణుడు. అటువంటి కర్ణుడు మన పక్షాన ఉన్నాడు. అతనికి సమజోదు నిజానికి లేనేలేడు. ఇక ఆ పైన బాహ్లికుడు, సోమదత్తుడు, భూరిశ్రవుడు, శల్యుడు, సైంధవుడు, శకుని, ఎంతమంది మా పక్కన లేరు. నువ్వు ధర్మరాజు యొక్క గుణములు చెప్పావు. ధర్మం ఉంది, సత్యం ఉంది, శౌచం ఉంది, నీతి ఉంది, న్యాయం ఉంది, ఇన్ని గుణాలు చెప్పావు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆయన పక్షంలో ఉన్నటువంటి వారు ఆయన పట్ల పరమప్రీతితో ఉంటారన్నావు. ఒకవేళ నా పక్షాన ఉన్న వాళ్ళకి కూడా ధర్మరాజు గారి యొక్క గుణములను చాలా ప్రీతి పొంది వీరు కూడా అటువైపుగా వెళ్ళిపోయారనుకో, వెళ్ళిపోని, అప్పుడు అది నా ప్రారంభం అనుకుంటాను తప్ప యుద్ధాన్ని చెయ్యకుండా ఉండడం మాత్రం సాధ్యం కాదు. వాళ్ళ పాదాలు పట్టడం కానీ పారిపోవడం కానీ నేను చెయ్యను. యుద్ధమే చేస్తాను. అయితే నేను అనుకున్నట్లు అవ్వాలి, లేకపోతే కృష్ణుడు అనుకున్నట్లు అవ్వాలి. రెండింటిలో ఏదో ఒకటే. అంటే నేను అనుకున్నట్లు అవ్వాలంటే యుద్ధంలో నేను గెలవాలి, కృష్ణుడు అనుకున్నట్లు అవ్వాలంటే పాండవులు గెలవాలి తప్ప మూడో మాట లేనే లేదు. కాబట్టి యుద్ధానికి మేము ఎప్పుడూ సిద్ధపడి ఉన్నాం. ఇలా దీనంగా వేడుకొని నీ కొడుకులు చచ్చిపోతారని అవతల వాళ్ళు పరాక్రమవంతులని బలవంతులని భయపడిపోయి నోరు తెరిచి ఏడుస్తూ మాట్లాడడానికి తండ్రి నీకు సిగ్గు లేదా అని 10 మంది అసహ్యించుకోరా, నిన్ను చూసి నేనేమనగలను అని అడిగాడు పైగా తండ్రిని. అడిగితే భీముడి గురించి అంత గొప్పగా చెప్పావు తండ్రి ధృతరాష్ట్ర మహారాజా, అతడు చాలా బలం కలిగినటువంటి వాడన్నావు, గదా విద్యయందు గొప్ప నేర్పరి అన్నావు, పైగా నన్ను చంపేస్తాడు అని భయపడుతున్నావు. అతడు నిజానికి నన్ను పోలినటువంటి వీరుడు కానే కాడు. నేను తలుచుకున్న నాడు 3 లోకాలలో నాతో సమానంగా గదాయుద్ధం చెయ్యగలిగినటువంటి వీరుడు లేడు కనుక వజ్రాయుధం పెట్టి కొడితే ఎటువంటి దెబ్బ తగులుతుందో అటువంటి నా గదాదండంతో భీముణ్ణి కొట్టి సంహరిస్తాను తప్ప ఆ భీముడి చేతిలో నేను ఎలా చనిపోతాను అనుకుంటున్నావు? చిరకాలంగా నేను గదాయుద్ధంలో ప్రావీణ్యం సంపాదించినటువంటి వాడిని. ఇన్నాళ్ళకి నా గదాయుద్ధంలో నా ప్రావీణ్యం ఏమిటో చూపించుకోవడానికి నాకు అవకాశం వచ్చింది. అన్నెందుకు తండ్రి, నేను ఒక్క మాట చెప్తా. నిజంగా ధర్మరాజు అంతటి పౌరుష పరాక్రమాలు కలిగిన వాడైతే, భీమార్జునుడు అంత గొప్పవాళ్ళైతే, కృష్ణుడు అంత గొప్పవాడైతే ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలని ఎందుకు ప్రాధేయపడతాడు? నిజానికి యుద్ధం చేయడానికి శక్తి లేదు కాబట్టి ఇలా అడుగుతున్నాడు. అన్నిటినీ మించి కర్ణుడి దగ్గర శక్తి అన్న ఆయుధం ఉంది. ఆ ఆయుధం ఒక్కటి చాలు, అది ప్రయోగించాడో అర్జునుడు మరణిస్తాడు. ఇక ఆ తర్వాత పాండవులకు గెలుపన్న మాట ఎక్కడుంది? దేనికి నువ్వు భయపడుతున్నావు? మన వైపు 11 అక్షౌహిణీల సైన్యం ఉంది. అటు ధర్మరాజు గారి వైపు కేవలంగా 7 అక్షౌహిణీల సైన్యం ఉంది. 7 అక్షౌహిణీలు ఎక్కడ, 11 అక్షౌహిణీలు ఎక్కడ? 4 అక్షౌహిణీల సైన్యం మనదే. పైగా సారవంతమైనటువంటి సైన్యం, శిక్షణ కలిగినటువంటి సైన్యం, దక్షత కలిగినటువంటి సైన్యం మనది. నిస్సారమైనటువంటి సైన్యం వాళ్ళది. అయినప్పుడు ఏ విధంగా పాండవులు గెలుస్తారు? యుక్తాయుక్త విచక్షణ లేకుండా 2 వైపులా ఉన్నటువంటి బలాల్ని సక్రమంగా అంచనా వెయ్యకుండా నువ్వు ఇలా నిష్కారణంగా పిరికితనంతో అనవసరంగా ఆలోచించి బాధపడిపోయి భయపడిపోవడానికి తగిన కారణం ఏమైనా ఉందా తండ్రి అని అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, ధర్మరాజు గారు యుద్ధం అనగానే మూరుడు వేస్తాడు, అంత సంతోషం. ఇక తమ్ముళ్ళో యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏదో యుద్ధానికి వెడుతున్నామన్న భయంతో వెళ్ళరు. ఓ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఎంత సంతోషంగా పెడతారో అంత సంతోషంగా పెడతారు. మా చేతుల దురద ఎప్పుడు తీరుతుందా అని ఎదురు చూస్తున్నామని అవతల వైపు ఉన్నటువంటి యోధులందరూ అంత సంతోషంతో యుద్ధానికి వస్తూ ఉంటారు. వాళ్ళు యుద్ధం అంటే ఉవ్విళ్ళూరిపోయేవారు. అంతటి పరాక్రమం, పౌరుషం, ఉత్సాహం ఉన్నటువంటి వాళ్ళు యుద్ధానికి వస్తే ఇంకా వాళ్ళని గెలవడం అనేటటువంటిది ఎలా సాధ్యమవుతుంది అని అడిగితే దుర్యోధనుడు అంటాడు, అసలు
ఆ పాండవులు వేటిని యుద్ధ సాధనాలుగా చేసుకుని మా మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడుతున్నారు? వాళ్ళు ఏ సాధనాలు చూసుకున్నంత ధైర్యం, అంత గొప్ప అని అడిగితే సంజయుడు అప్పుడు ఒక మాట చెప్పాడు. అర్జునుడి యొక్క దివ్యమైనటువంటి రథం గురించి నీకు తెలియదా? అది సామాన్య రథం కాదు. దానికి ఉండేటటువంటి తెల్లని గుర్రాలు, దానికి ఉండేటటువంటి కపిధ్వజం, దేవదత్తం అనేటటువంటి శంఖం, చేతిలో పట్టుకునేటటువంటి గాంధీవం, కట్టుకునేటటువంటి అక్షయబాణ తూణీరాలు, ధర్మజ భీమ నకుల సహదేవులు వాడేటటువంటి రథాలు, వాళ్ళ ఉపకరణాలు, అలాగే విరాట మహారాజు, ద్రుపద మహారాజు వాళ్ళ యొక్క పౌరుష పరాక్రమాలు, వాళ్ళకు ఉండేటటువంటి ఆయుధాలు, వాటి ప్రశస్తి, వాటి వైభవం నీకు తెలియనిదా? ఇటువంటి దివ్యమైనటువంటి ఉపకరణములు కలిగినటువంటి వారు యుద్ధంలో మిమ్మల్ని గెలవడం చాలా కష్టమైనటువంటి విషయమా అని అడిగితే ధృతరాష్ట్రుడు అప్పుడు కూడా ఇంకా ఆశ చావకుండా, ఇంకా ఎక్కడో పేరాశ, మేము గెలుస్తామని ఎక్కడో ఒక చిన్న ఆలోచన మిణుకుమంటూ ఆ కొడుకుల్ని వెనకేసుకొస్తూ అంటాడు, కౌరవపక్షంలో మాత్రం తక్కువ వీరు లేరు కదా సంజయ, వీళ్ళందరూ అసాధ్యులు కదా, ఇటువంటి అసాధ్యులైనటువంటి వాళ్ళని చంపడం ఎలా సాధ్యం పాండవులకు? ఆ విషయాన్ని వాళ్ళు ఎప్పుడైనా ఊహించారా అని అడిగాడు. అడిగితే సంజయుడు అన్నాడు, ఆ వ్యూహాలన్నీ వాళ్ళు ఎప్పుడో సిద్ధం చేసుకున్నారు. ఇటువైపు మహావీరులు ఉన్నారని నువ్వు అంటున్నావు కదా, ఎవరి పాలో నేను చెప్తాను విను అన్నాడు. అని సంజయుడు చెప్పడం మొదలెట్టాడు. గంగాసుతుండు శిఖండిపాలతనికి ప్రాపు మచ్చేశ్వరు బలము, కుంభభవుడు దృష్టజ్యుమ్నుపాలతనికి తోడుపడు ద్రౌపదీపుత్ర పంచకంబు, రారాజు తమ్ములు మారుతిపాలు, కుమారులందరూ అభిమన్యుపాలు, శకుని సైంధవులు అశ్వత్థామ కర్ణులు, తక్కురుచే పోని దండి మగలు సవ్యసాచిపాలు, సాత్యకిపాల్ కృతవర్మ, చేకితాన వసుమతీశుపాలు సోమదత్తుడు, ఆలంబునకు ఇట్లు నిశ్చయించి రెచట నృపవరేణ్య. ధృతరాష్ట్ర మహారాజా, నీవేపు మహావీరులు ఉన్నారని అంటున్నావే, వీళ్ళందరినీ ఎవరెవరు చంపేయాలో అవతల వారు నిశ్చయం చేసేసుకుని ఉన్నారు. గంగాసుతుండు శిఖండిపాలు, గంగాసుతుడైనటువంటి భీష్మాచార్యుల వారు శిఖండి చేతిలో పడిపోతాడు. ఎందుకనంటే కేవలం భీష్మాచార్యుల వారిని పడగొట్టడం కోసమే అంత తపస్సు చేసి అంబ శిఖండిగా వచ్చింది. కాబట్టి శిఖండి చేతిలో భీష్ముడు పడిపోవలసింది. 2, ఆ శిఖండికి పక్కన రక్షణగా మచ్చేశ్వరుడు బలము, విరాటరాజు గారు వెనకాతల సాయంగా ఉంటాడు. కుంభభవుడు దృష్టజ్యుమ్నుపాలతనికి తోడుబడు ద్రౌపదీపుత్ర పంచకంబు, కేవలం ద్రోణాచార్యుల వారిని చంపడం కోసమే ఉద్భవించినటువంటి కారణజన్ముడు దృష్టజ్యుమ్నుడు. కాబట్టి అటువంటి దృష్టజ్యుమ్నుడి చేతిలో ద్రోణాచార్యుల వారు పడిపోవలసింది. ఎందుకంటే అది దైవ నిర్ణయం. అట్లా పుట్టినటువంటి వాడు దృష్టజ్యుమ్నుడు. కాబట్టి ఆయన చేతిలో ద్రోణుడు విడిపోతాడు. ఆ ద్రోణుడితో దృష్టజ్యుమ్నుడు యుద్ధం చేసేటప్పుడు దృష్టజ్యుమ్నుడిని కాపాడుకోవడానికి ద్రౌపదీదేవి యొక్క పుత్రపంచకం ఆయనకి సహాయం చేస్తారు. రారాజు తమ్ములు మారుతిపాలు, దుర్యోధనుడి తమ్ముల్ని ఒక్క భీముడు చాలు, ఆయనకి వెనక ఎవరక్కర్లేదు. భీముడు చంపేస్తాడు దుర్యోధనుడిని, దుశ్శాసనాదుల్ని. కుమారులందరూ అభిమన్యుపాలు, వీళ్ళ కొడుకులందరూ, నీ కొడుకులందరూ కూడా, నీ మనవలందరూ కూడా ఒక్క అభిమన్యుడి చేతిలో వెళ్ళిపోతారు. శకుని సైంధవులు అశ్వత్థామ కర్ణులు దక్కొరిచే బోని దండి మగలు సవ్యసాచిపాలు, శకుని, సైంధవుడు, అశ్వత్థామ, కర్ణుడు, మేము ఇంతటి మహావీరులం ఎప్పుడూ ఎక్కడా ఓడిపోలేదని చెప్పగలిగినటువంటి మహాపరాక్రమవంతులందరూ కూడా ఒక్క అర్జునుడి చేతిలో పడిపోతారు. చీకితానుడనబడేటటువంటి వసుమతీశుడు, ఆ రాజు ధర్మరాజు పరుపున యుద్ధానికి వస్తాడు. ఆయన సోమదత్తుణ్ణి చంపేస్తాడు. ఈ విధంగా యువతల వైపు ఉన్న వీరుల్ని చంపడానికి దైవానుగ్రహంగా, దైవ శాసనంగా పుట్టిన వారు అవతల పక్షంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో వీళ్ళు వెళ్ళిపోవలసింది. ఇది కాదు అనడానికి నీకు కూడా సాధ్యం కాదు. ఎందుకని అంటే వాళ్ళు పుట్టిందే కారణజన్ములై ఎందుకు పుట్టారు. కాబట్టి వాళ్ళ చేతులలో వీళ్ళు వెళ్ళిపోతారు. నకులుడు సహదేవుండును శకునిన్ ఉలూకాది సుతుల సారస్వతులం ప్రకట బలులైన కాళింగకులను సమయించువారు కౌరవనాథ.
నకులుడు సహదేవుండును. ఇక నకుల సహదేవులు ఉన్నారే, వాళ్ళు ఈ శకునిని, ఉలూకుణ్ణి, ఇక విపరీతమైనటువంటి బలం కలిగినటువంటి ఆ కాళింగకులను చంపేస్తారు. ఇక పుణ్యాత్ముడు శిశ్లోకుడు అయినటువంటి ధర్మరాజు శల్యుణ్ణి గెలుస్తాడు. ఈ మాట ధర్మరాజు సభలో చెప్తే సభలో ఉన్న వాళ్ళందరూ లేచి ధర్మరాజు శల్యుడు సమానులా అని అడిగారు. అడిగితే ధర్మరాజు గారు శల్యుడి యొక్క గొప్పతనాన్ని చెప్పాడు. తెలుసా నీకన్నాడు. మీరైతే అవతల వాళ్ళు గొప్పవాళ్ళు కారంటారు. ధర్మరాజు గొప్పతనం ఏమిటో తెలుసా? అందరూ లేచి నీతో శల్యుడు సమానుడా అంటే శల్యుడు ఎంత గొప్పవాడో చెప్పాడు. అది వాళ్ళ గొప్పతనం, ఇది మీ చేతకానితనం. కాబట్టి నేను చెప్పగలిగినది చెప్పాను, ఉన్న యథార్థం అంతా చెప్పేశాను. ఇక నిర్ణయించుకోవలసినది నువ్వు నీ కొడుకులు. మీరు ఎలా నిర్ణయించుకుంటే అలా చేసుకోండి అని చెప్పాడు. ఈ మాటలు విన్నటువంటి ధృతరాష్ట్రుడు విపరీతమైనటువంటి దుఃఖాన్ని పొందాడు. ఇక నాకు విషయం అర్థమైంది, ఏ కారణం చేత కూడా మనం యుద్ధంలో గెలవలేం అని చెప్పినా దుర్యోధనుడు తండ్రితో అంటాడు, నాన్నగారు మీరు ఈ విషయంలో ఏ విధమైనటువంటి బెంగ పెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. ఎందుకనంటే ఎప్పుడైనా యుద్ధంలో బలపరాక్రమములు కలిగినటువంటి వారెవరో వారు మాత్రమే గెలుస్తారు తప్ప అన్యులు గెలవడం అనేటటువంటిది సాధ్యం కాదు. విధి నిర్ణయించి పెట్టేశాడు. ఏమని అంటే ఈ భూమి అంతా మాకే దక్కాలి, కాబట్టి భూమి మాకు దక్కుతుంది కాబట్టి పాండవులు ఓడిపోతారు అనగా వెంటనే ధృతరాష్ట్రుడు నా కొడుకు ఇలాగే పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటాడు, కలహానికి కాలు దువ్వుతూ ఉంటాడు, నిజానికి ఏ కారణం చేత కూడా చెప్పిన మాట వినడు అని బాధపడుతుంటే ఆ ధృతరాష్ట్రుడు దుర్యోధనుణ్ణి సంధి చేసుకోమని ఎంత చెప్పినా వినకుండా దుర్యోధనుడు తండ్రితోటి సభలో ఉన్నవారిని చూసి అన్నాడు, రాధేయుండును దుస్ససేనుడును పోరం ప్రపుగా పాండవ క్రోధజ్వాలల నార్తు ఉండొకడు నాకుంతోడే నీవింకనన్ బాధం పెట్టకు వాడి సూది మొన మోవంజాలునంతైన నేనీ ధాత్రీతల మీను వారలకు నాకేలింత సెగింబడన్. తండ్రి, ఈ ద్రోణాచార్యుల వారు వాళ్ళు మొదలైనటువంటి వాళ్ళు ఎవరైతే నువ్వు పెద్దలు అని చెప్తున్నావో వాళ్ళు యుద్ధానికి అంగీకరించేటటువంటి మనసున్న వాళ్ళు కారు, కాబట్టి అంతగా నాతో కలిసి వస్తారన్న నమ్మకం నాకు లేకపోయినప్పటికీ నాతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళు కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైన వాళ్ళు నా కోసం ప్రాణం పెట్టి యుద్ధం చేస్తారు. వాళ్ళుండగా నాకు ఏ బెంగ లేదు, వాళ్ళ అండ చూసుకొని పాండవుల్ని మట్టు పెట్టేస్తాను. కాబట్టి వాడి సూది మొన మోపినప్పుడు ఎంత భూమి ఉంటుందో అంత కూడా పాండవులకు ఇవ్వను. ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టవద్దు, బాధించవద్దు. ఇక నేను ఏ చేటు పొద్దుతానని నువ్వు అనుకుంటున్నావు, నాకే బెంగ లేదు, కాబట్టి ఎట్టి పరిస్థితులలో నేను ఇవ్వడం అన్న మాటే లేదు అన్నాడు. అంటే ధృతరాష్ట్రుడు అన్నాడు, భీముడు మహాకోపంతో ప్రకాశించేటటువంటి గదతో కొండలు బద్దలు కొట్టగలిగినటువంటి పరాక్రమంతో యుద్ధంలోకి వచ్చినప్పుడు నెత్తుటి ఏరులు పారుతుంటే అప్పుడు నేను చెప్పిన మాటలు నీకు గుర్తొస్తాయి. అర్జునుడు ఏ భయం లేకుండా గాంధీవం చేత పట్టుకుని బాణ పరంపరలు కురిపిస్తూ మన సైనికుల యొక్క తలలు తరిగేస్తున్నప్పుడు, వక్షస్థలముల యందు బాణములు నాటుతున్నప్పుడు నెత్తుటి ఏరులు ప్రవహిస్తే అప్పుడు నీకు నేను చెప్పినటువంటి మాటలు గుర్తొస్తాయి. పాండవుల శక్తి దైవశక్తి, పాండవుల శక్తి దివ్యశక్తి, నీ శక్తి మానవశక్తి. దైవశక్తి ముందు మానవశక్తి ఎలా నిలబడుతుంది? అగ్నిదేవుడు వరప్రదాతయై అర్జునుడికి జెండా మొదలైనటువంటి వాటిని అన్నింటినీ అనుగ్రహించాడు. అవి దైవతత్వములు, వాటి ముందు నువ్వు నిలబడలేవు. పైగా ధర్ముడు, వాయువు, ఇంద్రుడు, అశ్వనీదేవతలు వాళ్ళందరి యొక్క అనుగ్రహంతో జన్మించినటువంటి వాళ్ళు పంచపాండవులు. కాబట్టి దేవతలు ఎప్పుడూ కూడా వాళ్ళని కాపాడుతూ ఉంటారు. పైగా భీష్మ ద్రోణాదులు కూడా దేవతానుగ్రహము కలిగి కృష్ణుని చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సైన్యాన్ని జయించడం సాధ్యం కాదు. భీష్మద్రోణులు కూడా సాధించలేరు. దేవతలకే సాధ్యం కానటువంటి రాక్షసుల్ని చంపినటువంటి అర్జునుణ్ణి నువ్వు చంపుతాననడం, గెలుస్తాననడం ఎక్కడైనా మర్యాదగా ఉందా? ఇప్పటికైనా శాంతించి వైరం మాని సంధి చేసుకో అని అంటే దుర్యోధనుడు అన్నాడు,
నువ్వు దేవతలు పాండవులకు సహకారం చేస్తారని అంటావు ఏమిటి నాన్న? దేవతలకు రాగద్వేషాలు ఉండవు కదా. రాగద్వేషాలు లేని దేవతలు పాండవులకు ఎందుకు సహకారం చేస్తారు? పైగా నీకు ఒక మాట చెప్పనా, గొప్ప సిద్ధులతో కూడుకున్నటువంటి మంత్రములు ఎన్నో నాకు తెలుసు. నేను కూడా ఎంతలో దేవతలను పూజించాను, వాళ్ళు నా పట్ల ప్రసన్నులయ్యేటట్టుగా చూసుకున్నాను. నాకు అంత ప్రభావం ఉంది కాబట్టే పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి అన్ని ఇడుగులు పడ్డారు. నిజంగా వాళ్ళకి దేవతల అనుగ్రహం ఉంటే వాళ్ళు ఆ కష్టాలు పడవలసిన అవసరమే ఉంది. అది వాళ్ళ ఓర్పు అనడవు, వాళ్ళ ధర్మం అండవు, వాళ్ళ నియమసి పాలన అండవు, ఎంతసేపు వాళ్ళ చేతకానితనం అంటాడు. కాబట్టి నీకొక్క మాట చెప్పనా నాన్న, దేవతలకు కోపం వచ్చి ఎవరినైనా చంపుతానంటే నేను రక్షించగలను, నేను చంపుతానంటే దేవతలు కూడా రక్షించలేరు. ఇంకా ఆ మూర్ఖత్వానికి హద్దు ఏమైనా ఉందా? ఇంకా ఎవరైనా దుర్యోధనుడికి చెప్పడం సాధ్యం అవుతుందా? కాబట్టి నేను సూది మొన మోపినంత కూడా ఇవ్వను, నాకు ఇంత బలం ఉంది కాబట్టి నేను యుద్ధానికే సిద్ధపడుతున్నానన్నాడు. అంటే కర్ణుడు లేచి గాంగేయాదులని కడం నిలిచివెట్కం చూడగా సర్వసేనాంగాంగంబుల మీద గాలియును జిట్టాడంగ నీకేను వీకం కౌంతేయుల తాకి తత్తనువులుగ్రస్పార బాణాలి కోలన్ కోదండ విలాసమున్మెరయ లీలంబోర క్రీడించదన్. దుర్యోధన, నువ్వేమీ బెంగపెట్టుకోకు. భీష్మాదులందరూ కూడా నీ ప్రక్కన నిలబడి నేను చేసేటటువంటి యుద్ధాన్ని ఆశ్చర్యంతో వేడుకగా చూస్తూ ఉంటే రథ గజ తురగ పదాతి దళాలతో కూడుకున్నటువంటి పాండవుల యొక్క చతురంగ సైన్యాల్ని కాకావికలు చేసి పారేసి పాండవులను ఎదుర్కొని నా భయంకరమైనటువంటి బాణముల చేత వాళ్ళ యొక్క శరీరాలను అన్నింటినీ కూడా తుత్తునియలు చేసి కూలిపోయేటట్టుగా చేసి యుద్ధభూమిలో వీరుడనై విహరిస్తాను, కాబట్టి నువ్వు బెంగపెట్టుకోవద్దన్నాడు. వెంటనే భీష్ముడు అన్నాడు, నిన్ను యమధర్మరాజు పురిగొల్పుతూ ఉంటాడు ఎక్కువ మంది చచ్చిపోయేటట్టు చేయడానికి, అందుకని నీకు తగనటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటావు. ఇంతకు ముందే నీకు చెప్పాను, నువ్వు ఎప్పుడూ మాటలతో పరాక్రమమే కానీ నిజంగా చేతలతో పరాక్రమం చూపించి యుద్ధంలో గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఈ సమర్థులని నువ్వు చెబుతున్న వాళ్ళందరూ ఒక్కొక్కడే చనిపోయి సేనలన్నీ కూలిపోతుంటే, కౌరవ సైన్యం నశించిపోతుంటే అప్పుడు నువ్వు చూస్తావు. ఈ ఊరికే వాగడం కాదు, గర్వంతో ఇన్ని మాటలు చెప్పడం కాదు, అప్పుడు ఆదుకోవడం నీకు చేతకాని పని అయిపోతుంది. శక్త్యాయుధంతో అర్జునుడు కూలిపోతాడని ప్రగల్భాలు పలుకుతున్నావు, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అర్జునుడి వెనక కృష్ణుడు ఉన్నాడు. నీ దగ్గర శక్త్యాయుధం ఉన్నా దాన్ని ముక్కలు ఎలా చేసేయాలో, నిర్వీర్యం ఎలా చేసేయాలో, అర్జునుడిని చంపకుండా ఎలా కాపాడుకోవాలో శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు. ఆయన అండ ఉండగా నీ ఆయుధం అర్జునుడిని ఏమీ చెనకలేదు. అంతేకాదు, అర్జునుడు కొరకు నాశనం చెయ్యవలసిన వాటిని అన్నింటినీ కూడా నాశనం చేసేస్తాడు. నీ దగ్గర నాగాస్త్రం ఉందనుకుంటున్నావేమో, అది కూడా అర్జునుడిని ఏమీ చెయ్యలేని విధంగా అర్జునుడిని కాపాడుకోవడం ఎలా చెయ్యాలో తెలిసినటువంటి మహానుభావుడు కృష్ణ పరమాత్మ. ఆయన యొక్క నీడలో ఉండగా అర్జునుడికి ప్రమాదం జరుగుతుందా? పైగా మీరు ఇప్పటికైనా వాళ్ళ యొక్క పౌరుష ప్రతాపాలు, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అండదండలు తెలుసుకుని శాంతిగా మెలిగి సంతోషమైనటువంటి మనస్సుతో సంధి చేసుకుని కలిసిమెలిసి ఉండాలనేటటువంటిది నా మనసులో ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి కోరిక అని చెప్పి, పెద్దవాడు వంశం నిలబడాలి, అందరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుని మాట్లాడితే కర్ణుడు అంతే పొగరుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే ధృతరాష్ట్రుడు జోక్యం చేసుకుని అన్నాడు, బలమును దర్పమున్మెరయ బంటుతనంబున నీవు పాండవేయులనని మార్కొనంగడగటొప్పెడు తెంపగు చచ్చి శుద్ధుడై పలుకులు మాన్పు భృత్యుడను పాటి తలంచెదవు. ఇట్లు మేలే అచ్చలమునని సుయోధనుని చావున కూర్చుట కాదయంతయున్. నువ్వు ఇప్పుడు ఇట్లాగే మాట్లాడతావు, రేపు యుద్ధం వస్తుంది, యుద్ధం వచ్చినప్పుడు ఎట్టూ పాండవుల చేతిలో చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత నిందలు పోగొట్టుకున్న భృత్యుడు అని నీ మీద వ్యాఖ్య నడుస్తుంది. అప్పుడు నీ మీద వచ్చినటువంటి ఆ నింద పోయి నీవు అంత గొప్ప పేరు సంపాదించుకుంటావు ఆ యుద్ధంలో.
కానీ అది అక్కడతో పోదు, నీతో పోదు, నీతో పాటుగా అది ఈ దుర్యోధనుడి చావుకు కూడా కారణమవుతుంది అని అన్నప్పుడు రాజు కూడా తనని ఈ మాట అన్నాడు. భీష్ముడు పదే పదే తనని నిగ్రహిస్తున్నాడనేటటువంటి బాధ మనసులో పెట్టుకున్న కర్ణుడు వెంటనే లేచన్నాడు, భీష్ముడా, నీకు నా లావు తోడ్పాటు లేకయుండవలయు, నీ తెగునంతకు కలగ నిలువ ఆయుధంబులు విడిచితి, అంత మీద మెరసి బల విక్రమంబులు నెరపువాడా. ఓ భీష్మాచార్య, ఏమనుకుంటున్నావో? నీవు యుద్ధం చేస్తూ సర్వసైన్యాధిపత్యంలో ఉండగా నేను నీకు యుద్ధం చేసి సహాయాన్ని అందించను. నువ్వు బ్రతికున్నంతకాలం నేను యుద్ధం చేయను. నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను అప్పుడు ఆయుధం పట్టుకుంటాను. అప్పుడు వచ్చిన పౌరుష ప్రతాపాలు ఏమిటో చూపిస్తాను అంటే భీముడు పెద్ద నవ్వు నవ్వాడు. అబ్బో, నువ్వు చేసిన ప్రతిజ్ఞకి పాండవులు భయపడిపోతారులే. దుర్యోధన, వీడి మాటలు పట్టుకొని నిజం అనుకుంటున్నావేమో. వీడు నా పక్కన నిలబడపోయినంత మాత్రం చేత నా యుద్ధంలో ఏ విధమైనటువంటి పటుత్వం తగ్గదు. నువ్వే చూస్తావు కదా, కర్ణుడు పక్కన లేకపోయినా నీ చేసేటటువంటి యుద్ధ ప్రౌఢిమ ఎలా ఉంటుందో చూస్తావు. నా తర్వాత యుద్ధం చేయవలసి వస్తే ఆ కర్ణుడు యుద్ధం చేసినప్పుడు వాడి పేలవమైనటువంటి యుద్ధాన్ని చూస్తావు. రెండూ చూస్తావు రాబో కాలంలో. ఎందుకంటే సంధికి నువ్వు ఒప్పుకోవు, శాంతి నీకు నచ్చదు. కాబట్టి యుద్ధం జరిగే తీరుతుంది. జరిగిన నాడు మా ఇద్దరి విషయాన్ని చూద్దాం. ఇప్పుడు వీడు చెప్పినటువంటి మాటకి పెద్ద బాధపడవలసినటువంటి విషయం ఏమిటి అని అడిగాడు. అడిగితే సభలో ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఒక్క ధృతరాష్ట్రుడు సంజయుడు మిగిలారు. అప్పుడు కూడా ఆశ్చర్యం ఏమిటంటే ధృతరాష్ట్రుడు ఏమడిగాడంటే, తన కొడుకు పాండవులను యుద్ధంలో నిజంగా చంపగలడా, చంపలేడా, చెప్పు నాకు సంజయ అని అడిగాడంటే ఇంకా ఎక్కడో ఏదో ఆశ సంజయుడు లాంటి వాడి నోటి వెంట వస్తుందేమో మాట. పర్వాలేదులే, చంపుతాడులే అంటాడేమో అని నిజంగా చెప్పన్నాడు. సంజయుడు ఆలోచించి అన్నాడు, మేమిద్దరమే ఉన్నాం, వీడికి అసూయ ఎక్కువ, స్వార్థం ఎక్కువ, అజ్ఞానం ఎక్కువ. నిజంగా ఒకరు చెప్పిన మాట వినేవాడైతే నిన్న రాత్రి నేను మాట్లాడాను, విదురుడు మాట్లాడాడు, సనత్సుజాతుడు మాట్లాడాడు, చాలు, తెల్లవారేటప్పటికి బతుకు తెల్లారాలి. అది లేనివాడికి ఎవరూ లేనప్పుడు నేను ఒక్కడిని మాట్లాడితే మాత్రం లేనిపోని ఇబ్బంది. అందుకని ధర్మమునందు ఆ పూనిక కలిగినది కాబట్టి నీ పత్ని గాంధారిని పిలిపించు, నీ తండ్రి వేదవ్యాసుడిని పిలిస్తే అప్పుడు చెప్తానన్నాడు. అనగానే గాంధారిని పిలిపించాడు. వేదవ్యాసుని వెంటనే మనసులో త్రికరణ శుద్ధిగా పవిత్ర భావంతో స్మరించి నమస్కరించాడు. వెంటనే వేదవ్యాసుడు ఆ సన్నివేశంలోకి వచ్చాడు. గాంధారి కూడా వచ్చింది. సంజయుడిని ఈ ప్రశ్న వేశాను, నా కుమారుడు గెలుస్తారా అని అడిగాను. అడిగితే నేను ఈ ప్రశ్నకి జవాబు చెప్పాలంటే గాంధారిని వ్యాసుడిని పిలు, అప్పుడు చెప్తానన్నాడు. అందుకని మిమ్మల్ని పిలిచానన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే వ్యాసుల వారు అన్నారు, నీకు తెలిసిన విషయాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు చెప్పకుండా ఉండకూడదు. కాబట్టి నా సమక్షంలో నీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పు సంజయ అన్నారు. అంటే సంజయుడు అన్నాడు, ఒక్కనాటికి నీ కుమారులు గెలవరు ధృతరాష్ట్ర మహారాజా. ఎందుకు గెలవరు అంటావేమో, అవతల వైపు ఉన్నటువంటి వీరుల యొక్క బలాల గురించి కాసేపు పక్కన పెట్టు. కృష్ణ పరమాత్మ ఉన్నాడన్న విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకో. ఎక్కడు నడచును సత్యం ఎక్కడ ధర్మంబు పరగు, ఎక్కడ కలుగున్ చక్కటి నిలుచున్ కృష్ణుండెక్కడ అతడున్న కడన అగు జయమధిపా. ఓ మహారాజా, ఎక్కడైతే సత్యమున్నదో, ఎక్కడైతే ధర్మమున్నదో, ఎక్కడైతే న్యాయమున్నదో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉన్నాడో అక్కడ గెలుపు తథ్యం. కృష్ణుడు పాండవ పక్షాన ఉన్నాడు. ధర్మం ఎక్కడుంది? పాండవ పక్షంలో ఉంది. సత్యం ఎక్కడుంది? పాండవ పక్షంలో ఉంది. న్యాయం ఎక్కడుంది? పాండవ పక్షంలో ఉంది. కృష్ణుడు ఎక్కడున్నాడు? అటే ఉన్నాడు. ధర్మానుష్ఠానం అక్కడే ఉంది, దైవానుగ్రహం అక్కడే ఉంది. ఇంకా నీ కొడుకు గెలుస్తాడని ఎలా అనుకుంటున్నావు? కృష్ణుడు విష్ణువు, అర్థం చేసుకో. అంతటా వ్యాపించినటువంటి ఆ పరతత్వమే ఒక రూపంతో నడుస్తోంది, అదే కృష్ణ పరమాత్మ. అంటే దుర్యోధనుడు అన్నాడు, నాకు కృష్ణుడు విష్ణువు అని ఎందుకు అనిపించలేదు అని అడిగాడు. అడిగితే నీ అవిద్య అంటే, అవిద్య అంటే ఏమిటి అని అడిగాడు. తమోగుణంతో కూడుకున్నటువంటి నీ
ఆలోచనలు ఉన్నాయే, ఈ ఆలోచనలు కృష్ణుడు విష్ణువు అని తెలుసుకోకుండా అడ్డుపడుతున్నాయి. అలా అడ్డుపడకుండా ఆలోచించగలిగినటువంటి అదృష్టం ఈశ్వరుడు నాకు కటాక్షించాడు కాబట్టి కృష్ణుడు విష్ణువు అని నాకు అర్థమవుతోంది. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ ఆవలిపక్షంలో ఉండగా నువ్వు గెలుస్తాననుకోవడం పేరాశ కదా. నీ కొడుకు ఎలా గెలుస్తాడు? గెలవడు. యుద్ధంలో గెలుపు పాండవులదే, రాజ్యం పాండవులదే, నీ వారందరూ మడిచిపోవడమే సత్యం అన్న తర్వాత వ్యాస భగవానుడు జోక్యం చేసుకుని మాట్లాడాడు. గాంధారి మాట్లాడింది. పాపం ఆవిడ ధర్మపక్షపాతి, మహాతల్లి, ఎవరు చెప్పినా వినడు. దుర్యోధనుడి మాట వినమని అడిగింది, ఆయన వినడు, ఏం చెప్పినా వినడు. అది ఆయన మూర్ఖత్వం. కాబట్టి వ్యాసుడు అన్నాడు, నీకు మనశ్శాంతి కలగడానికి కావలసినటువంటి మార్గము చెయ్యగలిగిన వాడు ఒక్కడే. నువ్వు కృష్ణ పరమాత్మ యొక్క పాదములు పట్టుకో, ఆయన పాదములను మనసులో ధ్యానం చెయ్యి. సంజయుడు ఏం చెప్పాడో అది పరమ సత్యం. పరిపూర్ణావతారం, మహానుభావుడు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడు, సకల లోకములకు స్థితికర్త. అటువంటి పరమేశ్వరుణ్ణి మనసులో ధ్యానం చేయి. ఆయన పాదములను ధ్యానం చేయడం నేర్చుకుంటే నీకు శాంతి కలుగుతుంది. ఆ పైన ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహ విశేషం చేత ఎటువంటి మేలు జరగాలో అటువంటి మేలు జరుగుతుంది. కాబట్టి నా మాట విని కృష్ణుణ్ణి ధ్యానం చేసి ఆయన పట్ల భక్తితో ఉండడం నేర్చుకోమన్నాడు. తండ్రి, నీవు చెప్పినటువంటి మాట నాకు అర్థమైంది, తప్పకుండా నేను ఈ క్షణం నుంచే కృష్ణుణ్ణి ధ్యానం చేస్తానని ధృతరాష్ట్రుడు అన్నాడు. అనడం అని నేను కృష్ణ భక్తితో కృష్ణ ధ్యానంలో కాలం గడుపుతానని చెప్పి అక్కడ నుంచి లేచాడు. ఆ సన్నివేశం దగ్గర సంజయ రాయబారఘట్టం పూర్తయిపోయింది. కానీ ఏమి అదృష్టవంతుడో కానీ వరుసగా రాత్రేమో సంజయుడితో మాట్లాడాడు, విదురుడితో మాట్లాడాడు, సనత్సుజాతుడితో మాట్లాడాడు. తెల్లవారిన తర్వాత సాక్షాత్ వేదవ్యాస భగవానుడి యొక్క దర్శనాన్ని పొంది ఆయనతో మాట్లాడాడు. నలుగురు మహానుభావులతో మాట్లాడాడు. చిత్రం ఏమిటంటే తన కొడుకుని నిగ్రహించి చూపుడు వేలు చూపించి సంధి చేసుకోమని మాత్రం చెప్పలేకపోయాడు. ఎక్కడో పుత్రవ్యామోహం, తన కొడుకు గెలుస్తాడన్న పేరాశ, భూమి అంతా తన కొడుక్కే చెందాలనేటటువంటి దురాశ. బొగ్గుని తీసుకొచ్చి ఎన్ని పాలతో కడిగితే బొగ్గుకున్న నలుపు పోతుంది. కాబట్టి ఇంతమంది మహాత్ముల దర్శనం, ఇంతమంది మహాత్ముల వాక్కులు ధృతరాష్ట్రుడి మనసుని మార్చలేకపోయాయి. ఆలోచించవలసిన రీతిలో ఆలోచించలేకపోయాడు, చేయవలసిన నిర్ణయాన్ని చేయలేకపోయాడు, శాసించవలసిన రీతిలో శాసించలేకపోయాడంటే మనిషి మనసుని సంస్కరించుకోవడం ఎంత కష్టమో. అందుకే ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎప్పుడూ మనసుకి ఎన్ని మంచి విషయాలు ఆలంబనంగా ఇస్తూ ఉండాలో, సత్వగుణంతో ఆలోచిస్తూ ఉండాలో మనకు అర్థమవుతుంది. ఆ కృష్ణ పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అటువంటి సత్వగుణము, మనశ్శాంతి, 10 మంది యొక్క మేలు కోరుకుంటూ సత్ప్రవర్తన మనకు లభించుగాక అని ప్రార్థన చేద్దాం. స్వస్తి.